భక్తి వినోద్ ఠాకూర్ ఈ శరణాగతి అనే పుస్తకంలో ఈ గీతాన్ని ఇవ్వాలి. అంటే ఏంటి శరణాగతి? ఎవరికి? కృష్ణుడికా? గురు మాధ్యం ద్వారా కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడిని గురువుని వేరుగా చూడకూడదు. యశ ప్రసాదాత్ సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే. మనం కృష్ణుడు శరణాగతి అంటే గురువు మాధ్యం ద్వారానే. ఎప్పుడు గురువుని మనం డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు కష్టం అవుతుంది మన జీవితం. అందుకే ఈ సాంగ్లో ఆయన ఈ ఉపదేశామృతుల్ని మొత్తం సాంగ్ రూపంలో ఇచ్చారు ఇక్కడ. ఎప్పుడైనా మీరు గమనించారా? ఇది ముందు ఎప్పుడైనా తెచ్చుకున్నారా? ఓకే. ఓ హే వైష్ణవ ఠాకూరా దయార సాగర ఎదసే కరుణా కోరి. ओ हे वैष्णव ठाकुरा दयार सागर ये दसे करुणा कोरे. दिया पद छाया शोधो हे रामाय तुम्हारा चरण धोरे. दिया पद छाया शोधो हे रामाय तुम्हारा चरण धोरे. तुम्हारा चरण धोरे तुम्हारा चरण धोरे. तुम्हारा चरण धोरे तुम्हारा छाया वेग दोमी छाया दोषा शोधि छाया गुण देहोता से आया वेगा दोमी छाया दोषा शोधि छाया गुण देहोता. छाया सता संगा देहो हे आमारे बोशेची संगेरा से. आया संगा संगेरा से ओसेची संगेरा से संगेरा से ये का किया मान नहीं पाया बात हरिनाम संकीर्तने. तुम्हें कृपा करी श्रद्धा बिंदु दिया देहो कृष्ण नाम धने. तुम्हें कृपा करी श्रद्धा बिंदु दिया देहो कृष्ण नाम धने. तुम्हें कृपा करी श्रद्धा बिंदु दिया देहो कृष्ण नाम धने. कृष्ण से तुम कृष्ण दीते पा तुम्हारा शक्ति चेरा दे तुम कृष्ण दीते पायो
रामे तो कंगाल कृष्ण कृष्ण बोली दैतावा पाचे पाचे रामे तो कंगाल कृष्ण कृष्ण बोली दैतावा पाचे पाचे रामे तो कंगाल कृष्ण कृष्ण बोली गाये तव पाते पाते रामे तो कंगाल कृष्ण बोले गाये तव पाते हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण శ్రీల భక్తి వినోద్ ఠాకూర్కి శరణాగతిలో భక్తి వినోద్ ఠాకూర్ ఈ విధంగా వైష్ణవ ఠాకూర్ అంటే ఎవరండి ఇక్కడ మీరు నిన్న ముందు వారంలో ఏవైనా పాయింట్స్ మీరు చెప్పాలనుకుంటున్నారా డిస్కషన్లో? ఇవాళ ఎన్ఓఏ వర్స్ 5 కదా, 5 గురించి వర్ణించబడింది, చర్చ అయింది. దాంట్లో ఏమైనా పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారా భక్తులు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు ఎలాంటి వైష్ణవం ఇప్పుడు సాంగత్యం చేయాలి. 6 రకాల సాంగత్యం ఉంది, కానీ ఆ సాంగత్యం ఎలాంటి వైష్ణవులతో ఏ విధంగా చేయాలనే గురించి 5వ నంబర్ శ్లోకంలో చెప్పుకుందనమాట. శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తారు? ఇస్కాన్ ఫౌండేషన్ ఏంటండి? 6 ప్రిన్సిపల్స్ ఏవి? దదాతి ప్రతిజ్ఞాతి గుయ్యమాఖ్యాతి పృచ్చతి భూంతే భోజయతే చైవ. సో ఈ విధంగా ఎలాంటి వైష్ణవులతో ఏ విధంగా కూర్చోలో దాని గురించి చెప్పుకుంది. ఇంకేమైనా పాయింట్స్? ఎవరు ఆ 3 రకాల వైష్ణవులు ఎవరు? ఎవరైనా? కనిష్ట అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి. దీని క్లాసిఫికేషన్ చాలా రకాలుగా ఉన్నాయి. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారు? ఎస్ వెంకటాచారి. కనిష్ట అధికారి జపం నామ అపరాధంలో ఉంటే
మధ్యమాధికారి శుద్ధ. ఇది హరినామం మీద ఉన్న శ్రద్ధ ప్రకారం ఇది విశ్లేషణమైందనమాట. కనిష్టం అంటే ఏంటి? కనిష్ట అధికారం అంటే ఇంకా ఆ 10 నామ అపరాధాల నుంచి ఇంకా ముక్తి పొందలేదు. ఆ ప్రయత్నం కూడా అంత విధంగా చేయట్లేదు. గణితం ఒఫెన్సివ్ చాంటింగ్ అనమాట. కానీ మధ్యమాధికారి ఏంటి? ఇవన్నీ సిన్సియర్గా వీటి నుంచి అధిగమిస్తూ శ్రద్ధతో నిష్ఠతో రెగ్యులర్గా జపం చేస్తున్నాడు అనమాట మధ్యమాధికారి. మూడవది ఏంటి? ఉత్తమాధికారి అంటే ఆయన్ని చూస్తేనే మిగతా వాళ్ళకు కూడా హరినామం చేయాలనే శ్రద్ధ కలుగుతుంది హృదయంలో. వెరీ టాప్ లెవెల్. చూడగానే మహాప్రభు సౌత్ ఇండియాలో ప్రచారం ఎలా చేశాడు. ఆయన చూడగానే అందరూ చూసి సంకీర్తన జపం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూర్చోపెట్టి ఈ 6 సెషన్లు ఎట్లా ఉండేవండి, 18 సెషన్లు ఎట్లా ఉండేవండి, నెమ్మదిగా అది చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన చూస్తూనే వాళ్ళ హృదయంలో శ్రద్ధ వచ్చిందనమాట. ఇది ఒక క్లాసిఫికేషన్, ఇది ఒక రకమైన క్లాసిఫికేషన్ భక్తులు. ఇంకా ఏనే అదట్లా? ఎస్, ప్రసన్న రుక్మిణి. అందరికీ సమానంగా కృపను చూపిస్తాడు. ఎవరి మీద ఈర్ష్య. ఇది వ్యవహారం మీద ఆధారపడి క్లాసిఫికేషన్ అనమాట. భక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారు దాన్ని బట్టి కనిష్ట అధికారి ఎలా వ్యవహరిస్తాడు, మధ్యమ అధికారి ఎలా వ్యవహరిస్తాడు, ఉత్తమ అధికారి ఎలా వ్యవహరిస్తాడు అనేది క్లాసిఫికేషన్. ఇంకేమైనా క్లాసిఫికేషన్స్? ఎస్. ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళు నియోఫైట్ డివోటీస్ కనిష్ట అధికారి, దీక్ష సెకండ్ ఇనిషియేషన్ తీసుకుని సర్వింగ్ ద గురు ప్రీతి వర్షిప్ చేసిన వాళ్ళకి మన ఒబేసిస్ ఆఫర్. అధికారి అయితే మన శుశ్రూష, ఫిజికల్గా వాళ్ళు సర్వ్ చేస్తూ వాళ్ళకి. ఇక్కడ స్పెసిఫిక్గా శిల ప్రభుపాల్ దీన్ని ఉద్దేశించి పర్పట్లో చెప్తారు ఒక క్లాసిఫికేషన్. ఇక్కడ కొంచెం అండర్స్టాండింగ్ క్లియర్గా ఉండాలి. దీక్ష లెవెల్లో ఓకే. ఇక్కడ దీక్ష అనేది మనం ఇప్పుడు ఇస్కాన్ ఫార్మల్ ఇనిషియేషన్ ప్రకారం చూస్తే ఓకే, ఫస్ట్ ఇనిషియేటెడ్ కనిష్ట, సెకండ్ ఇనిషియేటెడ్ మధ్యమ అని చెప్పుకుంటే చాలా కష్టం క్లారిఫికేషన్ చేయడం. మొదటి దీక్ష అంటే ఏంటి? ఒక గురువు మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ గురు ఆధ్వర్యంలో నడుస్తున్న వాళ్ళని కనిష్ట భక్తులు అంటారు. అదొక క్లాసిఫికేషన్ అనమాట. మధ్యం అంటే ఏంటి? ఆ స్థాయి నుంచి పైకి వెళ్ళి గురువు మీద ఉన్న శ్రద్ధ ఇంటిమేట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఏ సేవ చేస్తున్నా అది గురు ఆదేశం ప్రకారం అవుతుంది అనుకుంటాడు ఆయన. గురు ఆదేశం ప్రకారమే చేస్తాడు అది. గురు ఆదేశాలను అనుసరించి ఆ సేవల్లో ముందుకు వెళ్తాడనమాట. అప్పుడు ఆయనకి సెకండ్ ఇనిషియేషన్ అంటే అదేంటి? మంత్ర. అక్కడ మోర్ ఇంటిమసీ అనమాట. మూడో లెవెల్ ఏంటి? ఆ గురువు ఉన్న మనోభావాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని తన కింద మార్చుకుని తన సేవలు చేస్తున్నప్పుడు శిష్యులను కూడా చేసుకుంటాడు. కనిష్ట అధికారి కూడా గురువు అవ్వచ్చు, మధ్యమ అధికారి కూడా గురువు అవుతాడు, ఉత్తమ అధికారి కూడా. ఇస్కాన్లో ఏంటి? మధ్యమ, ఉత్తమ ఈ లెవెల్లో ఉన్న భక్తులు దీక్ష గురువుల కింద ఉంటారు. అందరు గురువులు ఉత్తమ అధికారి లెవెల్లో ఉండాలనేది ప్రిన్సిపల్ కాదు. కానీ ఉన్న వాళ్ళు మధ్యమ అధికారి లెవెల్లోకి వచ్చి తమ సేవను అందిస్తారనమాట. ఇలాగా వెరీ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఇదొకటి. దీక్ష లెవెల్లో సమర్పణ, గురువు సమర్పణ మీద క్లాసిఫికేషన్ ఇది అనమాట. ఇది అంటే ఇవి చూస్తున్నారే డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఇవన్నీ అవి ఒకేలాగా అన్నిటిని డెఫినేషన్ ఒకలా పెట్టుకోవడం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇనిషియేటర్ అన్నాడు, అక్కడేమో నామాపరాధ భజన్ చేస్తారు. కానీ ఎలా క్లాసిఫికేషన్ ఏంటంటే డిఫరెంట్. ఇంకేమైనా? మాతాజీ ఉత్తమ అధికారి లెవెల్లో వచ్చిన తర్వాతనే ఒక భక్తుడిని మనం అనుసరించాలి. అది ఎవరనేది కనిష్ట భక్తుడికి అర్థం కాదు. అందుకే ఏం చేయాలి? సేఫ్ పొజిషన్ ఏంటి? సేఫ్ పొజిషన్. ఇస్కాన్లో సేఫ్ పొజిషన్ కావాలంటే ఏంటి? అనుసరించాలి. ఎవరిని? గురువు ఏ లెవెల్లో ఉన్నాడు? ఉత్తమ అధికారి లెవెల్లో గురువుని అనుసరిస్తాం. కానీ మధ్యమ అధికారి మార్గదర్శిలో నడవాలి. వెరీ ఇంపార్టెంట్. అప్పుడు సేఫ్. మీరు అనుసరిస్తున్నారా లేదా ఎలా తెలుస్తుంది?
సో మార్గదర్శనంలో ఉంటూ, ఎందుకంటే మధ్యమధికారి మీకు చెప్పగలడు, ఉత్తమాధికారి చెప్పడు కూడా. అది ఆయన ఓన్లీ నవ్వుతాడు, హరిబోల్ ప్యాట్ చేస్తాడు, కౌగులించుకుంటాడు. ఇప్పటికి 4 సార్లు పరమ పూజ మా గురువారం కలిశాను అనమాట. కలిసినప్పుడు ఓన్లీ కౌగులించుకున్నాడు, ప్యాట్ చేశాడు, అంతే. ఇన్స్ట్రక్షన్స్ అనేవి లేవు మాకు. కానీ మార్గదర్శనంలో ఉండాలి, మధ్యమధికారి మార్గదర్శనంలో. అది సేఫ్ పొజిషన్ అనమాట. ఉంటూ అప్పుడు తెలుస్తుంది నువ్వు అనుసరిస్తున్నావా లేదా, లేకపోతే అపోహ లేకపోతే ఏమనేది తెలుస్తాను. అది సేఫ్ పొజిషన్ అనమాట. ఉత్తమ మధ్యమధికారి, మీ గురుగారు మధ్యమధికారి లెవెల్లో వచ్చి కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నా, అది కూడా మనం ఆయన పర్మిషన్ ద్వారానే మనం ఒక మార్గదర్శిలో ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఆయన పర్మిషన్ ద్వారా మార్గదర్శిలో ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇంకో క్లాసిఫికేషన్ ఉండిపోయింది. ఎస్, అది ఇక్కడ మన రూప గోస్వామి సింపుల్ టర్మ్స్లో చెప్పాడనమాట. ఆ టైంలో కన్ఫ్యూజన్ ఉండేది కాదు. రూప గోస్వామి ఇది రాసినప్పుడు 6 గోస్వామి ఉన్నారు ఆయనతో పాటు. మిగతా శ్రీనివాసాచార్య, జీవ గోస్వామి వాళ్ళందరూ వచ్చేవారు. అదే రతన్ దాస్ ఠాకూర్ వాళ్ళ గురించి వినేవారు. అలా అక్కడ క్లాసిఫికేషన్ ఈజీ అనమాట. మధ్యమధికారి ఎవరనేది, కనిష్ట ఎవరనేది తెలిసిపోయింది. కానీ ఇప్పుడు ఇస్కాన్ ప్రభుపాద కృప వల్ల బంధ పెరిగింది కదా, భక్తులు మంద పెరిగింది. అందులో క్లాసిఫికేషన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అందుకే మానస స్థానంలో ఇక్కడ ఇది ప్రభు చెప్తుంది ఏంటంటే, ఇన్స్ట్రక్షన్ ప్రకారం మానసికంగా వాళ్ళని గౌరవిస్తాం, మధ్యమని ఒబేసెన్సెస్ పే చేస్తాం, ఉత్తమాధికారికి సేవ చేస్తాం, ప్రీతిమయ సేవ. మన దాంట్లో ఉత్తమాధికారి లెవెల్లో మనం ఈజీగా మనం కౌంట్ చేసుకునే వ్యక్తి ఇమ్మీడియట్ ఫస్ట్ ఎవరిని? శ్రీల ప్రభుపాద. ఉత్తమాధికారి లెవెల్లో ఆయన ఇచ్చిన శిక్షణ, ఆయన ఇచ్చిన విధి విధానాలు మనం అవలంబిస్తాం, ఫాలో అవుతాం. ఓకే, ఎవరైతే భక్తులు దీక్ష తీసుకుని, అగైన్ ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి కాదు, దీక్ష తీసుకుని సమర్పణతో నిష్ఠతో నామపరాధాన్ని ఇస్తూ భక్తిలో సిన్సియర్గా పెరగాలన్న వాళ్ళందరి మనం సాంగత్యం తీసుకోవచ్చు. వాళ్ళకి మనం ఒబేసెసెస్ పే చేయాలి. అందుకే ప్రతిరోజు మంగళారతి తర్వాత ఏం చేస్తాం? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కొంతమంది భక్తులు ఉంటారు, ద్వేషిస్తారు, లేకపోతే వాళ్ళు సహజే కింద ఉంటారు, లేకపోతే వాళ్ళు ప్రాకృతిక భక్తులు అనమాట. భౌతికంగా వాళ్ళతో కొంచెం దూరంగా గౌరవిస్తాం, కానీ దూరంగా ఉంటాం. లేకపోతే వాళ్ళతో సాంగత్యంలో లేవుతుంది, మన భక్తి కూడా వినాశనం చెందొచ్చు. సో ఈ విధంగా ఒక క్లాసిఫికేషన్ ఇంకా ఉండిపోయింది. ఒకటి ఉండిపోయింది. ఎస్, ఎవరో చెప్పారు ఇందాక, ఉంటున్నాను. చెప్పు. శ్రద్ధ మీద. ఎస్, మధ్యమధికారికి ఫ్లక్చువేట్ అవ్వదు, స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయలేదు. ఉత్తమాధికారికి స్ట్రాంగ్ గా ఉంటుంది, యాక్చువల్గా శాస్త్రాల ద్వారా కన్విన్స్ కూడా చేయలేదు. ఇది శ్రద్ధ ప్రకారం ఈ క్లాసిఫికేషన్ అనమాట. ఈ రకాలు అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ డిఫరెంట్ అనమాట. వీటన్నిటిని మీరు కలిపి చూడకూడదు, వీటిని వేరువేరుగా చూడండి. ఓకే, కనిష్ట అధికారి శ్రద్ధ ఎలా ఉంటుంది? ప్రభు బాగుంది, ప్రభు భక్తి బాగుంది. ఇక్కడ సీజన్డ్ డివోటీ అనమాట. సీజన్ డివోటీ అర్థమైందా? మేఘాలు లేవు, భక్తి బాగుంది. మేఘాలు అంటే కాలేదు. వర్షం వస్తుంది, నా జపం తగ్గిపోయింది. వర్షం లేదు, బాగుంది, వాతావరణం అంతా అనుకూలంగా ఉంది, నా భక్తి అనుకూలంగా ఉంది. పరిస్థితులు బాగాలేదు, హరిబోల్. కనపడినా జపం చేయడు, అదనమాట. అలా శ్రద్ధ, అది సీజన్డ్ డివోటీ అంట అనమాట. సీజన్డ్ కాదు, సీజనల్ డివోటీ. సీజన్ డివోటీ అంటే చాలా ఏళ్ళ నుంచి ఉంటాడు అనమాట. సీజనల్ డివోటీ సీజన్ ప్రకారం. వాతావరణం బాగుంటే భక్తి బాగుంటుంది, వాతావరణం బాగుండిపోతే కనపడ్డు కూడా. ఇంకోటి మూడి డివోటీ అనమాట. మూడ్చిలా పైకి కిందకి, పైకి కిందకి. ఎప్పుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు.
అది శ్రద్ధ. వాళ్ళకి శ్రద్ధ ఓకే. అందుకే ఒక పర్టికులర్ నేను ఒక ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యాను రీసెంట్, భక్తి వృక్షది. మన లీడర్స్, ఆల్ ఓవర్ ఇండియా లీడర్స్, భక్తి వృక్ష లీడర్స్ వాళ్ళు ట్రైనింగ్ అయిందనమాట. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం విజయవాడలో ప్రాపర్గా. సో అక్కడ ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత భక్తులందరికీ ఇంటర్వ్యూ పెడతారనమాట. ఆ ఇంటర్వ్యూలు అడుగుతారు, మిమ్మల్ని భక్తిలో తీసుకుని వచ్చిన భక్తుడు ఒకవేళ భక్తి వదిలేసి, దీక్ష అయినా భక్తి వదిలేసి 4 నియమాలు ఉల్లంఘిస్తూ జీవితాన్ని పాటిస్తుంటే మీరేం చేస్తారు? ఈ ప్రశ్న అడుగుతారు ప్రతి ఒక్కరు. ఇది వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. ఎవరి పేరెంట్తో మీరు వచ్చారో వాళ్ళే. ఇస్కాన్లో ప్రభుపాద 2 టెర్మినాలజీ చేశారన్నమాట. ఫ్రైడ్ అవుట్, బ్లూప్డ్. బ్లూప్డ్ వినారే శబ్దం? ప్రభుపాద సైడ్ హీఈస్ బ్లూప్డ్. బ్లూప్డ్ అంటే ఒక రాయిని ఒక కొలంలో వేస్తే ఏ సౌండ్ వస్తుంది? బ్లూప్. అలా భక్తుడు అప్పుడప్పుడు ఏమవుతాడు అనమాట, ఈ మాయాసాగరంలోకి బ్లూప్ కనబడ్డు. ఇప్పుడు దాకా బాగా చేశాడు భక్తి, కంటిమాలు వేసుకుని గురువు మంత్రం తీసుకుని అన్నీ. తర్వాత గురువుకే కొంతమంది చూసా యాక్చువల్లీ, వాళ్ళు బీడి బ్యాగ్ తీసుకుని, గురువుగారు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సరిపోయింది, ఈ ల్యాబ్కి సరిపోయింది, మీరు తీసుకోండి, హరే కృష్ణ అని వెళ్ళిపోయారు కూడా. చాలామంది ఉన్నారు. వాళ్ళేంటి బ్లూప్డ్ అనమాట. ఇంకోటి ఏంటి ఫ్రైడ్ అవుట్. మీరు అన్నం వండినప్పుడు మాడిపోతుంది, మాడిపోయిన భక్తులు అనమాట ఫ్రైడ్ అవుట్ అంటే. ఎక్కువ బరికించేశారు, లేకపోతే ఎక్కువ ఫ్రై చేస్తారు అనుకో. ఫ్రై అయిపోయి బాబ్రే ఇలా ఉండకూడదు, డ్యూటీ సంగతులు వస్తే ఏదో ఒకటి ఎవడో ఒకటి పట్టుకుంటాడు, ఏదో ఒకటి చెప్తారని. అలాంటి పరిస్థితిలో కూడా మీరు భక్తిని కొనసాగిస్తారా? అంటే మీతో అయింది కాదు, మీరు ఎవరితో ప్రేమ వాళ్ళు అలాగా లూప్ అవుట్ అవుతాయి, మీరు ఏం చేస్తారు? ఈ ప్రశ్న మా బ్రహ్మచర్యాశ్రమం ఇది వెరీ స్ట్రాంగ్లీ అవుతుంది అనమాట. ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకుని మేము బ్రహ్మచర్యాశ్రమం వచ్చానో నాకు తెలిసిన నేను 4 తీసుకున్నాను. ఆ 4 ఇప్పుడు బ్రహ్మచారి కాదు, గృహస్థులు అయిపోయారు వాడు. సో అలా అయిపోయినా నా శ్రద్ధ ఉందా ఈ సాధు ఆశ్రమం, ఈ బ్రహ్మచర్యాశ్రమంలో ఉండడానికి? అది చాలామంది ఒకసారి వేవ్లో వస్తుందన్నమాట. కొన్ని టెంపుల్లో ఒకటి చేంజ్ అయ్యాడు పెద్ద అతను, ఏమైనా టక్ 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 అందరూ చేంజ్ అవుతారు. శ్రద్ధ అనేది కనిష్ట శ్రద్ధ, అది మధ్యమ శ్రద్ధ ఏంటి? ఎస్ ఏమన్నారు? స్ట్రాంగ్గా ఉంటుంది కానీ మిగతా వాళ్ళకి చెప్పలేడు. ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, కానీ వాళ్ళకి చెప్పలేడు నా శ్రద్ధ ఎంత, నా కమిట్మెంట్ ఉంటుంది. పతివ్రత అనమాట. పతివ్రత అనమాట. మొగుడు ఎలాంటి వాడైనా శ్రద్ధతో ఉంటుంది కదా, సమర్పణతో ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ శ్రద్ధను మాత్రం వదలడు ఆ భక్తుడు. ఎవరికి చెప్పుకోలేడు. కొంతమంది అలా ఉన్నారు భక్తులు. ఇస్కాన్లో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు మాత్రం నిష్ఠతో కంటిన్యూ చేస్తూ 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 చేస్తూ. భక్తి బృహత్ భాగవత్ స్వామి మహారాజ్ విన్నారేం పేరు? ఈయన సాంగత్యం వెరీ ఇంపార్టెంట్. ఆయన జపం గురించి, వెరీ చాంటింగ్ గురించి బాగా చెప్తారు భక్తులు. ఆయన గురువులు, ఆయన ఎవరి నుంచి తీసుకున్న దీక్ష గురువు ఒకరు భక్తులు లేసి వెళ్ళిపోయారు, ఫాల్డన్ అయిపోయారు. తర్వాత ఇంకోళ్ళ నుంచి తీసుకున్న దీక్ష, ఆయన కూడా వెళ్ళిపోయాడు. 3వ ఆయన నుంచి తీసుకున్నారు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. 4వ ఆయన నుంచి తీసుకుని ఇంకా కంటిన్యూ అవుతాడు. ఒక సన్యాసి కింద సేవ చేస్తారు ఆయన. ఇది శ్రద్ధ. ఎవరు వెళ్ళిపోయినా శ్రద్ధతో వాళ్ళు కంటిన్యూ, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు ప్రతి ఒక్కరికి. ఉత్తమ భక్తుడు అంటే ఎవరు? తన శ్రద్ధని మిగతా వాళ్ళ హృదయంలో కూడా ఇవ్వగలడు, దాన్ని ప్రేరణ ఇవ్వగలడు. తన జీవన శైలి ద్వారా, తన శిక్షణ ద్వారా, తన లైఫ్ అండ్ టీచింగ్స్ ద్వారా, తన చేసే కార్యాల ద్వారా మిగతా హృదయంలో శ్రద్ధను పెంపొందించగలడు. అదేవిధంగా తన శిక్షణ ద్వారా కూడా మిగతా వాళ్ళ హృదయంలో ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళని శ్రద్ధ ఇవ్వగలడు. ఈ విధంగా మనం 5 నంబర్ వర్స్లో ఏంటంటే కేటగరైజేషన్ డిస్కస్ చేసాం కదా.
ఇప్పుడు ఈ 6వ నంబర్ శ్లోకంలో అలాంటి భక్తుల సాంగత్యంలో ఉండాలి. మన ఈ వైష్ణవ భజన పాడాం కదా, ఇందులో మీరు 2వ నంబర్ శ్లోకం చూస్తే ఛాయా వేగ దోమి ఛాయా దోష శోధి ఛాయా గుణ దేహో దాసే ఛాయా సత సంగ దేహో ఏ హమారే బోసే చి సంగేరా ఆశే. ఛాయా వేగదోమి, వేగం అంటే ఏంటి? అర్జున్స్, వేగాలు. అదేంటి? మొదటి వర్స్ కదా, ఎన్వై మొదటి వర్స్. వాచో వేగం మనస క్రోధ వేగం జీవా వేగం ఉదరూపస్థ వేగం ఏతాం వేగాన్ విషేత ధీర సర్వం అపిమాన్ పృథ్వింశ శిష్య. ఇది వాచో వేగం. ఛాయా వేగదోమి, 6 రకాల అర్జస్ని నియంత్రణ చేయాలి. ఈ శక్తి కూడా ఎవరిస్తారు? గురువు. ఆ వేగాన్ని ఆయన స్వయంగా నియంత్రించాడు, మనకు కూడా ఆ శక్తి ఇవ్వగలడు నియంత్రించడానికి. మనం చేసేది ఏంటి? సాధన. మీరు సాధన వల్ల భక్తి పొందరు, తెలుసా? అది మీరు సాధన చేయడం వల్ల భక్తి పొందరు. సాధన చేయడం వల్ల గురువు కృష్ణ అటెన్షన్ని మీరు పొందగలరు, అంతే. నేను సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం వల్ల నేను భక్తిని పొందుతాను, ఈ కన్సెప్ట్ రాంగ్. మనం చేసే సాధన ఏంటండి? దీనికి ఉదాహరణ జీవ గోస్వామి ఒక శాస్త్రంలో చెప్తాడనమాట. ఒక చిన్న పిల్లోడు నది ఒడ్డున ఆడుకుంటున్నాడు అనమాట. వాళ్ళ అమ్మ నాన్న కొంచెం బిజీగా పూజ చేసుకుంటున్నారు, వీడమ్మ నది ఒడ్డున ఆడుకుంటూ జారి నదిలో పడిపోయాడు. చిన్నపిల్లాడు, వాడికి ఈదడం రాదు. వాడు 2 చేతులు ఎత్తి అమ్మ అమ్మ, వాడు ఏమో పిలుస్తున్నాడు? అవును. కానీ నది ఏం చేస్తుంది? నెమ్మదిగా తీసుకెళ్తుంది కదా, ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా ప్రవహిస్తూ వెళ్తున్నప్పుడు బుద్ధి, వాడికి జ్ఞానం ఉంటే అమ్మ ఎందుకు పిలవాలి? కాపాడండి అని పిలవాలి కదా. వినేవాడు ఎవడో ఉంటాడు. అమ్మ ఏమింటుంది? ఆ పూజలో ఉంది అక్కడ కూర్చుని, చూడలేదు, ఆడుకుంటున్నాడు అనుకుంది. అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి అక్కడ ఒక చోట చూసి చేతులు చూశాడు. వాడు చెప్పే మాటలు వినపడలేదు ఆయనకి. పిల్లోడు ఇలా కొట్టుకుంటున్నాడు, అది చూసి ఆ వ్యక్తి ఆ పిల్లోడిని నదిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, ఈ నది నుంచి బయటపడడానికి కారణం ఏంటి? ఒకవేళ ఆ వ్యక్తి లేకపోతే వాడు ఎన్ని చేష్టలు చేసినా ఏమైనా అవుతుందా? అరిచిన అవుతుందా? ఈ అరవడం ఎందుకు అరుస్తున్నాడు? ఎవరో ఒకరు చూస్తారులే, వింటారులే, నన్ను హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో అరవాలా? అమ్మ అరవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, లాభం లేదు అక్కడ. అరవాలి. ఆ చేష్ట ఎందుకు చేస్తామంటే మనం భగవంతుడిని అటెన్షన్, అంటే ఆయన మన మీద కేంద్రం కనిపించాలనే ఉద్దేశంతో మనం చేస్తాం. కానీ ఆ మన చేష్ట కారణం కాదు. అదేంటి? అహేతుకి, ఎలాంటి కారణం లేని కృప వల్లే మనం భక్తిలో మనం పొందుతాం అన్నమాట. జీ కోసం ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట. ఇక్కడ ఆ వ్యక్తి తన స్వంత కరుణ భావంతో అహేతుకి ఏ రీజన్ లేదు, ఎందుకున్నాడో వాడికే తెలియదు. యాక్చువల్ ఆ వ్యక్తి ఆ నది ఒడ్డున ఎందుకు తన దృష్టి అటువైపు వెళ్ళిందో కూడా తెలియదు. చూశాడు వెంటనే, చూడగానే. అందుకే గురు స్థానంలో ఎవరుంటారు? ఎవరైతే తమ శిష్యులకి ఈ భవసాగర్ నుంచి బయటకు తీసుకునే ఆతృత ఉంటుండే వాళ్ళే గురు స్థానంలో ఉండగలుగుతారు. ప్రతి ఒక్కరు గురువు అయిపోరు. గురువు అనేది ఒక సేవ, అహేతుకి సేవది. వాడు వచ్చి అక్కడ నుంచుని చూసి ఉండొచ్చు ఆ చేతులెత్తిన వాడిని. అరే నాకెందుకురా, ఎందుకు అనుకోవచ్చు కదా. అది అహేతుకి కృప. అది కృష్ణుడు, ఆ చిన్నపిల్లాడు హృదయంలో పరమాత్మ, ఆ ఒడ్డు మీద ఉన్న వ్యక్తి హృదయంలో పరమాత్మే దీనికి కారణం, అహేతుకి. అందుకే మనం సాధన ఎందుకు చేస్తామండి?
అలాంటి సాధన వదిలేస్తాం, సాధన వదిలేసి కూర్చుంటాం. అయోధ్యకి భక్తి కృప వచ్చినప్పుడే మనం భక్తి జరుగుతాం. మన ప్రయత్నం మనం చేస్తాం గురువుని ఆకర్షించడం కోసం, మా భగవంతుడు. కానీ భగవంతుడు కానీ గురువు కానీ ఆ ఒడ్డు మీద అలా తిరుగుతున్న వాళ్ళ కాదు, వాళ్ళు వేచి చూస్తారు ఆ నదిలో కొట్టుకుపోతున్న ఎంతమంది ఉన్నారని. నిత్యం వాళ్ళు నిత్యం చూస్తూ ఉంటారు, మరి ఎవరు కొట్టుకుపోతున్నారు, ఎవరు చేతులు ఎత్తున్నారు అన్నీ చూస్తున్నారు వాళ్ళు. మీ చేష్టలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. అందుకే కృష్ణుని భావగ్రాహి అంటారు. ఆయన మీకు ఎదురుగుండా లేకపోయినా మీ భావాన్ని ఎక్కడున్నా ఆయన గ్రహిస్తాడు. అదే గుణతత్వాన్ని గురువు కూడా తీసుకుని ఒక సేవా దృక్పథంతో, అహేతుకి సేవా దృక్పథంతో ఆయన కూడా ప్రతి నిమిషము ప్రయత్నిస్తున్నాడు చూడడానికి ఎవరు సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. ఓకే, సో ఈ విధంగా గురువు ఆశ్రయం వల్లే మనం వేగాల నుంచి బయటికి రాగలము. ఛాయా వేగ దోమి ఛాయా దోష శోధి. దోషాలు ఏంటవి? అత్యాహార, ప్రయాసశ్చ, ప్రజల్పోణీయమాగ్రహ, జనసంఘర్ష, లౌల్యం చ, షద్భిర్భక్తి వినశ్యతి. తర్వాత ఛాయా దోష శోధి, ఛాయా గుణ దేహో దాసే. ఛాయా గుణ, ఆ గుణాలు ఏంటవి? ఉత్సాహాదృశ్య, ధైర్య, తత్కర్మ ప్రవర్తన, సంఘ త్యాగ, సతోవృత్తే, షద్భిర్భక్తి ప్రసిద్ధతి. తర్వాత ఛాయా సత సంగ దేహో ఏ అమారే బోసేచి సంగేరా ఆశే. సత్సంగ. ఇప్పుడు మీరు నియమాలు, ఉత్సాహ నిశ్చయాత అనే 6 గుణాలని అవలంబించుకోవాలనుకుంటున్నారు. వీటి వ్యతిరేకంగా ఉన్న గుణాన్ని మీరు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఓకే, ఏవి? వేగాల్ని మనం నియంత్రించాలి, నిర్మూలించలేము. అర్థమవుతుందా మీకు? వేగాల్ని మనం నియంత్రించగలం, నిర్మూలించలేం. కానీ భక్తికి ప్రతికూలంగా ఉన్న యాక్టివిటీస్ని మనం నిషేధించాలి, వాటిని మనం దూరంగా ఉంచుకోవాలి, నిషేధించాలి మొత్తం. అత్యాహార, ప్రయాస, ప్రజల్ప. అండ్ ఏ గుణాలైతే మనకి అనుకూలంగా ఉన్నాయి భక్తికి, వాటిని అవలంబించుకోవాలి. అవలంబించుకోవడానికి మనకు ఒక సాంగత్యం అవసరం, ఒక సాంగత్యం అవసరం. సంఘం లేకుండా ఉత్సాహ, నిశ్చయ అవన్నీ ఉండడం కష్టం, ఒక సంఘం లేకుండా. ఆ సంఘాన్ని బలపరుచుకోవడానికే 4వ వరుస ఏంటది? దదాతి ప్రతిగృహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ. భక్తి విశేషంగా భక్తి వృక్షలో ఇది ప్రిన్సిపల్నే మెయిన్ ప్రీచింగ్ యాక్టివిటీ అనేది పెడతారు, తెలుసా అది? మీరు భక్తి వృక్షలు ఎవరైనా వీల్ హ్యావ్ మీటింగ్ ఫర్ దట్ ఆల్సో, ఆ డిస్కషన్ వస్తుంది అనమాట. ఈ ప్రిన్సిపల్ మీద మీరు ప్రీచింగ్ ఎక్స్పాండ్ చేయొచ్చు వెరీ ఈజీలీ. దదాతి ప్రతిగృహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భోంచే భోజయతే. ఇప్పుడు 6 ఉన్నాయి. ఈ 6లో భోంతే భోజయతే ఫౌండేషన్ అనమాట, అది ఫౌండేషన్ బిల్డింగ్కి. దాని మీద దదాతి ప్రతిగృహణాతి గుహ్యమాఖ్యాతి చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు గుహ్యమాఖ్యాతి చేస్తాను పోయి భోంతే భోజయతే పెట్టను, అది పనిచేయదు. భోంతే భోజయతే ఇంపార్టెంట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్, బేసిక్ అనమాట. ఒక రిలేషన్, సంబంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం. దాని మీద మనం ఏం చేస్తాం? దదాతి ప్రతిజ్ఞాతి. దదాతి అంటే మనం భగవద్గీత గురించి చర్చిస్తాం, వాళ్ళు వింటారు, వాళ్ళు ఇలా చెప్తారు, వాళ్ళు ఓకే, వాళ్ళు ఆ సమర్పణ చూసి వాళ్ళు సేవ ఇస్తారు, డొనేషన్ కానీ లేకపోతే వాళ్ళ టైం ఇవ్వడం, దదాతి ప్రతిజ్ఞ. తర్వాత గుహ్యమాఖ్యాతి అవుతుంది. తర్వాత వాళ్ళు ఓకే గైడెన్స్ తీసుకుంటారు, ఓకే మాది ఇలాగుంది మా లైఫ్ అని, లైక్ హయ్యర్ ప్రిన్సిపల్ అనమాట. ఫస్ట్ ఈ 2 వస్తాయి, భోంక్తే భోజయతే, తర్వాత దదాతి ప్రతిజ్ఞాతి, తర్వాత గుహ్యమాఖ్యాతి పృచ్చతి. ఈ విధంగా సాంగత్యంలో మనం కనిష్ట అధికారి లెవెల్లో ఉన్న వాళ్ళకి మనం మొదటి 2 చేయొచ్చు, మధ్యమ అధికారి లెవెల్లో ఉన్న వాళ్ళతో మనం నెక్స్ట్ 2 చేయొచ్చు, ఉత్తమ అధికారి లెవెల్తో ఉన్న వాళ్ళతో గుహ్యమాఖ్యాతి పృచ్చతి చేయొచ్చు. ఇది అంటే అర్థమైందా? ఎవరికి అర్థమైంది చేతని? ఇది ప్రిన్సిపలే, ప్రాక్టికల్ స్టెప్స్ అని కాదు, ప్రిన్సిపల్ అనమాట. ఇప్పుడు దదాతి ప్రతిజ్ఞాతి ఎవరితో చేయొచ్చు, అందుకే 5వ వరుస చెప్పింది కనిష్ట, మధ్యమ, ఉత్తమ.
ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అన్నీ అందరితో చేయొచ్చు. కానీ ఇప్పుడు కనిష్టతో మీరు గుయ్యమాఖ్యాతి ప్రతి చేస్తే ఏమవుతుంది? మేము కొత్తగా కాలేజ్ పిచ్చింగ్ చేసినప్పుడు కొంతమంది స్కూల్ ప్రభుజీ కుచ్ బతానా హై అంటే ఏవో చెప్పాలి మీకు అంటే అర్థమైంది, చెవులు మూసుకుని వినాలి. ఇప్పుడు వాడు చెప్పేవాళ్ళు బాబురే అంటే ఏవైతే నేను వద్దనుకుని వదిలేసుకుని లేకపోతే వద్దనుకుని ఎప్పుడు వినాలనుకోలేదు, చూడాలనుకోలేదు, మాట్లాడాలనుకోలేదు అవన్నీ చెప్తాడనమాట. అంటే తన హృదయంలో ఉన్న అంత గార్బేజ్ చెత్త అంతా అదంతా బయటికి తీస్తాడు బాబురే. ఆ సెషన్ చాలా కష్టం. కొంతమంది భక్తులు తెలియక మా దాంట్లో మన స్టూడెంట్స్ సీనియర్ స్టూడెంట్స్ పెట్టేవాళ్ళమాట వినడానికి, జూనియర్ స్టూడెంట్స్ నుంచి. ఆ సీనియర్ స్టూడెంట్స్ విన్న తర్వాత కొంతమంది భక్తులు లేశారు. వాడు ఇన్ని లిస్ట్ చెప్పేవాడు అనమాట. తన లైఫ్లో ఏమైంది, ఎలాంటి ఆస్పెక్ట్లో వెళ్తున్నాడు. అవును, అయ్యో ఇవన్నీ నేను మిస్ అవుతున్నానే అని సీనియర్ డ్యూటీ అనుకునేవాడు. అదవుతుందా? మాయా నగరంలో చేసిన మాయా లీలల్ని అన్ని వర్ణిస్తాడు పాపం ఆ జూనియర్. అది విన్న సీనియర్ ఏమవుతాడు? అందుకే గుయ్యమాఖ్యాతి వెరీ స్పెసిఫిక్గా ఉండాలి, ప్రతి ఒక్కరితో చేయకూడదు. గుయ్యమాఖ్యాతి, గుయ్యం కాన్ఫిడెన్షియల్. అందుకే మనం వాళ్ళతో దదాతి ప్రతిజ్ఞాతి, వాళ్ళకి మేము స్వీట్ ఇస్తాం, హరినామం ఇస్తాం, జపం చేయి, విను, ఓన్లీ విను. వినిపించాలా? ఓకే. ఎలాగా? ఏం చేస్తాం? ఏదైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు, క్యాంప్లో అన్ని యాక్టివిటీస్ అవుతున్నప్పుడు ఓకే చెప్పు. వాడేంటి ఎవడో వినేవాడు కావాలంతే. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారనుకో ఏమవుతుంది? మనం కూడా మనకు కూడా డ్రీమ్స్ వస్తాయన్నమాట. అయ్యో ఇవన్నీ మిస్ అవుతున్నానే నేను కూడా నా లైఫ్లో అని. ఓకే, ఇప్పుడు ఈ 3 రకాల విశ్లేషణ చేసిన తర్వాత ఇప్పుడు 6వ నంబర్ శ్లోకంలో స్పెసిఫిక్గా ఇక్కడ రూపకోసం ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఈ సాంగత్యం తీసుకుని, ఇప్పుడు దదాతి ప్రతిజ్ఞాతి గుయ్యమాఖ్యాతి పృచ్ఛతి అనే 2 ఉన్నాయి కదా, ఇందులో మనం సాంగత్యం ఇస్తున్నాం. దదాతి ప్రతిజ్ఞాతిలో సాంగత్యం ఇస్తున్నాం, భక్తులతో తీసుకుంటున్నాం, సాగిస్తున్నాం. అంటే మధ్యమధికారి భక్తులతో, గుయ్యమాఖ్యాతి చేసే ఉత్తమ అధికారి భక్తులు. వీళ్ళని ఏ విధంగా చూడాలి, చూడకూడదు అనే గురించి 6వ నంబర్ శ్లోకంలో చర్చించబడుతుంది. ఓకే, నౌ విల్ బిగిన్ ద క్లాస్. ఓకే, ఇప్పుడు మనం 6వ నంబర్ శ్లోకంలో మనం చర్చించేది ఏంటండి? హోలీ అసోసియేషన్, దాన్ని దదాతి ప్రతిజ్ఞాతి. 6 టైప్స్ ఆఫ్ అసోసియేషన్. అంటే ఇప్పుడు మీరు నియోఫైట్ డివోటీ ఉన్నారు, వాడితో అసోసియేషన్ ఏం చేస్తారు మీరు? మన డిస్కషన్ ప్రిన్సిపల్ ప్రకారం బోంగ్తే భోజీ అయితే మన సత్సంగ ప్రోగ్రామ్స్ అనమాట. అదే వినిపించండి, తినిపించండి, పంపించండి. వాళ్ళు నెక్స్ట్ ప్రిన్సిపల్ వస్తారు, వాళ్ళు పెరిగితే ఎలా అవుతారు? దదాతి ప్రతిజ్ఞాతులకు వస్తారు. అప్పుడు వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు. ప్రభు మా పుట్టినరోజు అవుతుంది, మా ఇంట్లో ఏదో అవుతుంది, ఇలా సేవ డొనేషన్ ఇస్తాను ఇది, లేకపోతే ప్రభు నేను ఇలా సేవ చేయాలనుకుంటున్నాను, అలా పెరుగుతారు అనమాట. మధ్యమధికారి అక్కడ సంఘం వేరే అయింది కదా, అసోసియేషన్. ఇప్పుడు జనరల్ క్లాస్ ఇవ్వడం వేరే, ఆ క్లాస్ అయిన తర్వాత ఒక 4 వచ్చి మాట్లాడతారు, నేను ఇలా చేస్తున్నాను సేవ. నన్ను 2 వచ్చారు మాట్లాడడానికి నా సాటర్డే సత్సంగంలో. వాళ్ళు చెప్తాను నేను వైజాగ్లో కనెక్టెడ్, నేను అక్కడ కొత్త వలస అనే గ్రామంలో ఏదో చేయాలనుకుంటున్నాను, ఆల్రెడీ నేను 32 రౌండ్స్ చేస్తున్నాను, లైక్ ఇట్ అలా ఎలా చేయాలి ఫర్దర్ ఎలాగా. నేను అన్నాను ఎవరైనా గైడెన్స్లో అంటే లేదు, వాళ్ళు యూట్యూబ్ ద్వారా అన్నాను. యూట్యూబ్ ద్వారా ఇంత లెవెల్లో వచ్చావంటే కొంచెం స్ట్రాంగ్ కరెక్షన్ పెట్టుకో ఇక్కడ డివోటీస్తో కాంటాక్ట్లో ఉన్నా అని చెప్పాడు ఆయన. అలా ఇంకో ఆయన వచ్చారు, ఆయన కొంచెం కొత్తగా వచ్చాను, 3 వారాల నుంచి వస్తున్నాను, ఇంకా వినాలనుకుంటున్నాను. సో దే ఆర్ లైక్ వాళ్ళు 2వ లెవెల్కి వస్తారు. అప్పుడు వాళ్ళతో సాంగత్యం వేరుగా ఉంటుంది కదా. అలాగా 6 రకాల సాంగత్యం, 6 kinds ఆఫ్ అసోసియేషన్. మన జీవితంలో మనం తీసుకోవడంతో పాటు ఇవ్వడం కూడా చేయాలి. మనం ఇచ్చేది ఎవరికి? కనిష్ట అధికారి లెవెల్లో ఉన్న వారికి. ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారు? ఇప్పుడు ఈ డిస్కషన్ వచ్చేప్పుడు మన కేటగిరీస్ చూడాలన్నమాట. మన శ్రద్ధ లెవెల్లో ఏ లెవెల్లో ఉన్నాం? శ్రద్ధలో మన కనిష్ట లెవెల్లో, మధ్యమ లెవెల్లో ఉండొచ్చు, కానీ జపం లెవెల్లో, జపం మీద కనిష్టలో ఉండొచ్చు. సో మీరు ఒక్క లెవెల్ అని ఉండదు,
కేటగరైజేషన్ ప్రకారం మీరు ఆ లెవెల్లో ఉంటారనమాట. ఓకే, క్లియర్? ఇందాక ప్రతిదినాది కనిష్ట అని చెప్పాను. దాని తర్వాత ఇది ఒక స్పెసిఫిక్ గైడింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఇది సూత్రం కాదు. ఓకే, సూత్రాలు వేరు, ఇవి ప్రిన్సిపల్ అంటే ఇవి ఒక గైడింగ్, ఓకే, జనరల్ ప్రాక్టికల్ అప్లికేషన్ ప్రిన్సిపల్స్. నేనేదో ఇంకో ఇక్కడ బలరామ సంహిత అని రాయట్లేదు నేను ఇక్కడ, అదో సూత్రాలు అయితే ఇది మేము నేర్చుకున్న మాకు దదాతి ప్రతిజ్ఞాతి మధ్యమధికారితో చేయాలి. మధ్యమధికారి అంటే సిన్సియర్ అవుతున్నాడు, ప్రాక్టీస్ చాంటింగ్ సిన్సియర్గా చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, నేను డూ అని యూస్ చేస్తున్నాను, అందులో ది కూడా ఉంది. ఓకే, వాళ్ళు కూడా కేటగిరీ ఇన్ఫ్లో ఆఫ్ లెక్చర్లు అలా వస్తుంది అంతే. డూ అనేది అందులో ది కూడా ఉంది. ఓకే, అంతే పూజ అయితే ఇప్పుడు కనిష్టతో చేస్తే ఇప్పుడు వాళ్ళ ముందు మనకి అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళతో. ఇప్పుడు అగైన్ అందులో ఏంటి, కనిష్ట లెవెల్ అంటే వాళ్ళు నామ ప్రకారం 16 మాలలు చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు, వాళ్ళు కూడా కనిష్ట లెవెల్ ఉండొచ్చు కదా. కానీ నామ అపరాధం నుంచి బయటికి రాలేదు, వాళ్ళతో మనం ప్రోత్సహించవచ్చు కదా, మీరు చెయ్యండి అప్పుడు మీ ఇంట్లో తీసుకుంటాను లేదా. శాస్త్రాలు ఇవన్నీ ఏంటంటే ప్రిన్సిపల్సే చెప్తాయి, అప్లికేషన్ అందుకే మార్గదర్శనం ఉండండి, గైడెన్స్. అందుకే ఇది నా సేఫ్ పొజిషన్ అనమాట. ఇక్కడ వ్యాసాసనం కూర్చుని నేను ఏదైనా చెప్పచ్చు, ఎందుకంటే అది నేను స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇవ్వట్లేదు ఇక్కడ నేను. ఈ వ్యాసాసనం నుంచి వచ్చి బయట మాట్లాడడం కష్టం కదా. మీరు క్లాస్ ఇవ్వడం ఈజీ, కాదు ఎవరైనా గైడ్ చేయాలంటే చాలా కష్టం. ఆ ప్రిన్సిపల్ వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది మీ మీద, అదంతా కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, తర్వాత ఏముంటుంది, ఏకాకి అమారా నాహి పాయ బాల హరినామ సంకీర్తనే. ఇది 8, 9 నంబర్ శ్లోకాలు వస్తాయి. తర్వాత ఫర్దర్ కాదు 7, 8 శ్లోకాలు వస్తాయి అందులో. తర్వాత కృష్ణ సేతో మారు కృష్ణ దీతే పారో దాయితవ పాచి, ఆ శ్లోకం 9, 10, 11. వాటి మీద ఎక్కువ చర్చ ఉండదు, వెరీ ఫాస్ట్ అయిపోతాయి, చక్కదాపు తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనం 6వ నంబర్ శ్లోకం, ఇది ఈ సాంగత్యం కనిష్ట మధ్యమ ఉత్తమ ఉన్నారు కదా, ఇందులో మనం సాంగత్యం తీసుకునేది ఎవరితో, మధ్యమ ఉత్తమ వీళ్ళిద్దరితో. మధ్యమ ఉత్తమ, ఈ మధ్యమ ఉత్తమ భక్తుల సాంగత్యం తీసుకునేటప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా వ్యవహరించకూడదు. ఓకే, నా ఎవరైనా మైక్ తీసుకుని తెలుగులో ఈ శ్లోకం అనువాద తాత్పర్యం చదువుతారు? మీ తాత్పర్యం అంతా చదవరా, మొత్తం చదువుతారా? ఓకే, అప్పుడు ఇప్పుడు ఎంత ఉంది టైం మనకి? ఓకే ఫైన్, అరగంట ఉంది మనకి. 9:30, ఒక అరగంటలో మనం ఇది కంప్లీట్ చేద్దాం. సమ్ ఇంపార్టెంట్ లెసన్స్. సో నేను తాత్పర్యం మొత్తం చదవను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ తాత్పర్యంలో చెప్తాను, మీరు అవి నోట్ చేసుకోవాలి. ఓకే, టెక్స్ట్ నెంబర్ 6. గురువు, విగ్రహం, అగ్ని, ఈ మూడింటితో మనం వ్యవహరించేటప్పుడు చాలా శ్రద్ధతో వ్యవహరించాలి. ఎందుకంటే అగ్నితో లూజ్గా ఉంటే ఏమవుతుంది, కాలుతుంది. విగ్రహంతో లూజ్గా ఉంటే విగ్రహ సేవల అపరాధం అవుతుంది, తద్వారా మనం ప్రగతి పొందలేము. గురువుతో శ్రద్ధగా వ్యవహరించకపోతే ఏమవుతుందండి, మన భక్తి నశిస్తుంది. విగ్రహ అపరాధంలో ప్రాబ్లం లేదు, ఆ నామ జపం ద్వారా ఆ విగ్రహ సేవలో మీరు కొంచెం బయటపడచ్చు. కానీ వైష్ణవ గురు సాంగత్యం లేదని అపరాధం అవుతే ఏమవుతుందండి, సర్వనాశనం అవుతుంది. ఏమవుతుంది, బ్లూ అనండి, బ్లూ. మా పుక్కూరులో ఇక్కడ వేయకండి, జనరల్ ట్రై చేయండి, వేగన రాయిగానే వస్తుంది, బ్లూ, ఇలా బ్లూప్ అయిపోతారన్నమాట.
మీ లైఫ్లో ఎవరైనా వైష్ణవులా చూసారా? వైష్ణవ నింద వల్ల నెమ్మదిగా వాళ్ళ భక్తి మీద ఉన్న రుచి తగ్గిపోవడం, భక్త సాంగత్యంలో వచ్చే ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, నియమ నిబంధనల్లో లూజ్ అవ్వడం, నెమ్మదిగా వాళ్ళ ద్వేష పెరుగుతుందన్నమాట. నిందించే ఒక ఆస్పెక్ట్ పెరుగుతూ వస్తుందన్నమాట. చైతన్య చరితామృతిలో వెరీ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఎవరిదండి అది? గురు సాంగత్యంలో నింద చేయడం వల్ల తన భక్తిలో క్షీణించాడు, నెమ్మదిగా క్షీణించిపోయాడు ఆయన. రామచంద్రపురి, మాధవేంద్రపురికి 2 శిష్యులు ఉన్నారు, ఈశ్వరపురి, రామచంద్రపురి. మాధవేంద్రపురి ఉత్తమ భక్తుడు, ఆయన సాంగత్యంలో నిందలు చూశాడు రామచంద్రపురి. ఏంటి ఇంతలా ఏడుస్తున్నారు మీరు? మొన్న అయింది కదా ఈశ్వరపురిది, తిరుపతిది. ఎందుకు అలా ఏడుస్తున్నారు? కృష్ణ అని ఎందుకు గొడవ పెడుతున్నారు? బృందావనం లేవు, సరే ఇంకో చోట ఉన్నారు, ఎందుకు అలా ఏడవాలి? వదిలేండి. బ్రహ్మ జ్యోతి గురించి ఆలోచించండి. అహం బ్రహ్మాస్మి అని గురువుని ఇన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మాధుర్యం గురించి, నేను కృష్ణుని మాధురి రస ఏ రాధే వ్రజ దేవికే చలలితే, షడగోస్వామి ఏ విధంగా రాధాకృష్ణ గురించి తిరుగుతున్నారు, ఆ భావంలో ఉన్న మాధవేంద్రపురికి ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఏదో డిస్టర్బెన్స్ కనిపించింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోను అన్నాడు. రామచంద్రుడు, మీకు అర్థం కాదులే, ఎంత చెప్పినా ముసలావుడు అయిపోయావు, నువ్వు బొరకు ఎక్కదు, నీ చాదస్తం ఉంటుంది, పో అని రామచంద్రుడు వెళ్ళిపోయిన వాడు ఏం చేశాడు? ఆయన గురువుని నిందించిన వాడు నెమ్మదిగా మిగతా వైశ్యులను కూడా నిందించడం స్టార్ట్ చేశాడు. పూరికి వెళ్ళి ఏం చేశాడు? పూరిలో భక్తులు పిలిచేవాడు ఇంటికి, రండి భోజనం పెడతానని. అన్ని రకాలు చేసేవాడు, అన్ని రకాలు చేసి పెట్టేవాడు. వాళ్ళు తింటుండినా ఎక్కువ తినండి, ఇంకా తినండి అని చెప్పేవాడు. తినిన తర్వాత చూసారా, ఈ వైష్ణవులు వైరాగ్యులు అంటారు. వీళ్ళు వైరాగ్యులు ఏంటి? వీళ్ళు తిండి దొరికితే ఇంకా ఆపరు. చూడు వీడు ఎన్ని తిన్నాడు, వీడు 4 బకెట్లు పన్నీర్ సబ్జీ తిన్నాడు. వాడేమో స్వీట్ ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నాడు. అలా నిందించడం స్టార్ట్ చేశాడు. ఎవరు? రామచంద్ర. వైష్ణవులే కాదు, మహాప్రభువు కూడా పిలిపించి, మహాప్రభుగా నచ్చలేదు, అరే ఇలా పిలిపించి మరి ఇలా తినిపించి మరి తిట్టడం, నిందించడం దరిద్రం కదా. మహాప్రభు వెళ్ళన్నాడు, గంభీరాకి వెళ్ళి మరీ తిట్టాడు ఆయన. చూడండి, నీ గంభీరాకి వెళ్ళాడు, ఎక్కడ మహాప్రభు ఉండేవాడు, అక్కడికి వెళ్ళి చూశాడు, చీమలు తిరుగుతున్నాయి. ఆ చీమలు తిరుగుతున్నట్టు చూడు, చీమలు అంటే ఏంటి? లోపల స్వీట్స్ ఉన్నాయి. అంటే నువ్వు బయట వైరాగి కింద తిరుగుతున్నావు ఏం తినకుండా, కానీ లోపల నువ్వు గంభీరాకి వెళ్ళినప్పుడు నామభజన పక్కన పెట్టి అక్కడున్న స్వీట్స్ అన్ని తింటున్నావు అని ఎవరిని అంటున్నాడు? మహాప్రభు యాక్చువల్లీ స్పిరిచువల్ అంటే దీక్ష లెవెల్లో ఆయన శిష్యుడి కిందే ఉంటాడు కదా. ఈశ్వరపురి, రామచంద్రపురి గాడ్ బ్రదర్స్ అనమాట, ఆయన శిష్యుడు కదా. నిందించాడు, అలా నిందించడం స్టార్ట్ చేయాలి. అంటే గురువుని నిందించడం స్టార్ట్ చేస్తే ఉన్న వైశ్యులను నిందిస్తాం, తర్వాత ప్రభుపాద్ నిందిస్తాం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ప్రభుపాద్ ఫాలోవర్స్ అని, వాళ్ళు యాక్చువల్లీ ప్రభుపాద్ నిందిస్తున్నారు. ప్రభుపాద్ నిందిస్తున్నారు వాళ్ళు ఇంకో రకంగా. అంటే ప్రభుపాద్ చేసిన సిస్టమ్ అవంతా వేస్ట్, మేము చెప్పేదే బెస్ట్ అని నిందిస్తున్నారు. అలా ప్రభుపాద్ నిందించిన వారు భక్తి వినోద్ ఠాకూర్ కూడా నిందిస్తారు, భక్తి సిద్ధాంత్ ఠాకూర్ కూడా నిందిస్తారు. అలాగ నెమ్మదిగా గురువున కృష్ణ దాకా వెళ్తుంది. కృష్ణుని కూడా నిందించడం స్టార్ట్ చేస్తారు. అందుకే దీని నుంచి మనం అదిగా ఉండాలి. అందుకే ఇక్కడ ఈ నంబర్ శ్లోకంలో విశేషంగా ఉత్తమ భక్తుల్ని, మధ్యమాధికారి భక్తుల్ని ఏ విధంగా మనం వాళ్ళతో ఉన్నప్పుడు, సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మనం పరిగణించాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా వ్యవహరించకూడదు
అనే గురించి గైడింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇవి తెలియకపోతే ఏమవుతుంది, మన దగ్గర ఇంగ్లీష్లో ప్రోవర్బ్ ఉంది, వాట్ ఇస్ దట్, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్. ఆ ఫెమిలియారిటీ అవ్వకుండా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చూడాలి అనేది గురించి ఇక్కడ వర్ణించబడింది. ఓకే, టెక్స్ట్ నెంబర్ 6. దృష్టై స్వభావజనితైర్ వపుషశ్చ దోషైర్ దృష్టై స్వభావజనితైర్ వపుషశ్చ దోషైర్ న ప్రాకృతత్వం ఇహ భక్తజనస్య పశ్యేత్ న ప్రాకృతత్వం ఇహ భక్తజనస్య పశ్యేత్ గంగావసాం న ఖలు బుద్బుద ఫేన పంకై గంగావసాం న ఖలు బుద్బుద ఫేన పంకై బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మై బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మై. ఎవరైనా రిపీట్ చేయాలనుకుంటున్నారా? దృష్టై స్వభావజనితైర్వపుషశ్చ దోషైర్ దృష్టై స్వభావజనితైర్వపుషశ్చ దోషైర్ న ప్రాకృతత్వం ఇహ భక్తజనస్య పశ్యేత్ గంగావశాం న ఖలు బుద్బుద ఫేన పంకై Anyone else? Mataji, ladies. Drishtai swabhava-janitair vapushascha doshair na prakritatvam iha bhakta-janasya pashyet गंगावसां न खलु बुद्बुदफेन पंकैः ब्रह्मद्रवत्वमपगच्छति नीरधर्मैः दृष्टैः स्वभावजनितैर्वपुषश्च दोषैः. అదొక పాయింట్. న ప్రాకృతత్వం ఇహ భక్తజనస్య పశ్యేత్, రెండో పాయింట్. ఎలాగా? గంగావసాం న ఖలు బుద్బుద ఫేన పంకైర్, మూడో పాయింట్. నాలుగో పాయింట్, బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మై. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు మీరు బుక్స్లో మీ మీ పర్సనల్ పుస్తకాల్లో కూడా అవి పాయింట్ నోట్ చేసుకోండి, తాత చదువుకోవడానికి. భక్తి శాస్త్రి ఏం చేస్తున్నామంటే శ్రీల ప్రభుపాద వారు ఈ శిక్షణ ఆ తాత్పర్యం ద్వారా ఏ విధంగా ఏ దృష్టికోణంతో ఇచ్చారనేది తెలుసుకోవడం కోసమే మనం ఈ భక్తి శాస్త్రం చేస్తాం. భక్తి శాస్త్రం సక్సెస్ ఎప్పుడవుతుంది? మీకు 90% లేదా 98% వచ్చిన తర్వాత మీ 75 అప్లై కూడా కాదు, అప్లికేషన్ తర్వాత ఎప్పుడో వస్తుంది. అది 4వ-5వ స్టెప్. అది తెలుసుకోవడం ఒకటి, తెలుసుకోకుండా ఇంకో స్టెప్ ఎక్కువ. ఓకే, దాన్ని అంటాం శ్రవణం మననం అంటాం, ఒక మననం. అది కూడా కాదు. ఇంకేమన్నా సక్సెస్, భక్తి శాస్త్ర సక్సెస్ అనేది ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ పెరుగుతుంది. ఓకే, శ్రద్ధ ఎవరి మీద? గురువుల మీద, విశేషంగా శ్రీల ప్రభుపాద మీద. ఇది గుడ్ పాయింట్. ఇంకెన్ని పాయింట్? అది చెప్పారు, అండర్స్టాండింగ్. అది కరెక్ట్గా అర్థం చేస్తున్న అండర్స్టాండింగ్ అది. ఓకే, శ్రవణం మననం. తర్వాత మార్పు తర్వాత ప్రభు మరి అప్లై కూడా చేయట్లేదు, మార్పు అసలు వస్తుంది. మార్పు తర్వాత ఒక పాయింట్ మిస్ చేస్తున్నారు మీరు.
ఎవరితో ఉంటే చేతి ఎత్తండి. ప్రీచింగా ఎవరు చెప్పుకోవడానికి? ప్రచారం, దట్ ఈస్ ఆల్సో నాట్ ద. ఇప్పుడు ఎన్ని యూనిట్లు అయినాయి మీకు? ఎస్ ప్రభు, ఏమన్నారు? 3. ఎవరు 3? అదే ప్రభుపాద్ 3 మిషన్ అర్థం చేసుకోవడం కోసం వెరీ గుడ్ పాయింట్. ఇది ఒక పాయింట్. ఓకే, మళ్ళీ ఇంకోటి మీరు అన్నారు ఏంటది? ప్రభుపాద్ మీ శ్రద్ధ. ఇవన్నీ కలిపితే ప్రభుపాద్ వి అప్రిషియేట్ మోర్ ప్రభుపాద్. ఇది సక్సెస్ అన్నమాట భక్తి శాస్త్రది. అంటే ప్రభుపాద్ని వదిలి ఇంకా ఇంకో శిక్షా గురువుకి వెళ్ళే అవసరం మనకి రాకూడదు. గౌర గోవింద స్వామి మహారాజ్ దీని గురించి ఎంతో కొట్టుకున్నారు. ప్రభుపాద్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చాలా వచ్చినాయి. ఏంటి, అరే ప్రభుపాద్ అంతా ఇవ్వలేదు, బయటికి వెళ్దాం, ఇటు వెళ్దాం, అటు వెళ్దాం. గౌర గోవింద్ మహారాజ్ పట్టుకొని ఆయన చూసాను లెక్చర్స్ ఎలా ఉంటాయి. యు రాస్కెల్, యూ థింక్ వితౌట్ ప్రభుపాద్ యూ కెన్ గో హెడ్, యు రాస్కెల్. విన్నారా ఎప్పుడైనా? గౌర గోవింద్ మహారాజ్ ఆయన ఎంతో దీని మీద ఎంఫసైజ్ చేశారు. ప్రభుపాద్ అన్నీ ఇచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన సాధారణ ఆయన లైఫ్లో కూడా ఎన్నో చూపించాడు ఆయన. అది కూడా చాలామంది అర్థం చేసుకోరు. ఆయన స్వయం చెప్పారు, ప్రభుపాద్ ప్రతి ఒక్కటి ఇచ్చాడు, ఇటు వెళ్ళే అవసరం లేదు. భక్తి శాస్త్రం అనేది దాని గురించి. అప్రిషియేటింగ్ శ్రీల ప్రభుపాద్ ఫ్రమ్ కోర్ ఆఫ్ అవర్ హార్ట్. ఎలాగా? ఆయన స్థాపించిన ఇస్కాన్ అని కాదు, ఆయన రాసిన ఒక్కొక్క లైన్ కూడా, ఈ లైన్ ద్వారా కూడా మీరు ప్రభుపాద్ని అప్రిషియేట్ చేయగలిగితే మీరు భక్తి శాస్త్రంలో సక్సెస్. ప్రతి లైన్లో, ప్రతి ఇన్స్ట్రక్షన్లోనూ ప్రభుపాద్ని ప్రశంసాలి. ప్రభుపాద్ గుణకీర్తనలు మనకి కనబడుతున్నాయి అంటే మీరు భక్తి శాస్త్రం చేసినట్టు. భక్తి శాస్త్రం ఏంటి? భక్తి వేదాంతులకి శరణాగతి అవ్వాలన్నమాట. ఎవరు భక్తి వేదాంతే? శ్రీల ప్రభుపాద్. సో ఈ విధంగా ఇక్కడ 4 పాయింట్లు చర్చించున్నాయి ఈ ఆరణంలో. దృష్టై స్వభావ జనితైర్ వపుశ్చ దోచైర్. ఓకే, అనువాదం చదవండి తెలుగులో. ఓకే, తాత్పర్యం మనం చదువు కదా, చాలా పెద్ద తాత్పర్యం. ఐ విల్ డిస్కస్ సమ్ పాయింట్, తర్వాత మీరు పర్ఫెక్ట్ చూసుకుని ఆ పాయింట్ మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మీకోసం నేను తాత్పర్యం ముందే చదివేశాను. అది ఒక క్లాసిఫికేషన్లో ప్రభుపాద్ ఇచ్చారు. అవన్నీ మనం ఇప్పుడు కొంచెం పాయింట్స్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం ఇక్కడ. ఓకే, అనువాదం చదవండి ఎవరైనా కొంచెం గట్టిగా. ఎస్, నాగరాజు ప్రభు. విశుద్ధ భక్తుడు సహజమైన కృష్ణ చైతన్య స్థితిలో ఉండడం వల్ల దేహంలో కారణాన్ని భావించడు. అలాంటి భక్తుడిని భౌతిక దృష్టితో చూడకూడదు. నిజానికి నీచ కుటుంబంలో పుట్టిన దేహాన్ని కానీ, చెడ్డ దేహాన్ని కానీ, వికృతమైన దేహాన్ని కానీ, రోగగ్రస్తమైన బలహీనమైన దేహాన్ని కానీ భక్తులు చెంది ఉండే దాన్ని పట్టించుకోకూడదు. సామాన్య దృష్టికి అలాంటి వికృతత్వం విశుద్ధ భక్తిని దేహంలో ప్రముఖంగా కనిపించవచ్చు. లోపాల వలె కనబడే లక్షణాలు ఉన్నప్పటికీ విశుద్ధ భక్తుల దేహం ఎప్పుడూ కలుషితం కాదు. అది సరిగా వర్షాకాలంలో ఒకప్పుడు నీటి పొడవులతోనూ, నురుగుతోనూ, బరువుతోనూ కూడి ఉండే గంగాజలం లాంటిది. గంగాజలం ఎప్పుడు కలుషితం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి పొందిన వాడు జలం స్థితిని చూడకుండానే గంగలో స్నానం చేస్తాడు. ఇక్కడ మనం తీసుకుని ఉత్తమ భక్త మధ్యమధికారి, ఉత్తమాధికారి మధ్యమధికారులతో సాంగత్యం చేసేటప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం అబ్జర్వేషన్ ఏమంటారు, గమనిస్తాం. వాళ్ళని ఏ విధంగా గమనించాలి, ఏ విధంగా వాళ్ళతో వ్యవహరించాలనే గురించి ఇక్కడ వర్ణించబడింది. మొదటి ఏంటి? దృష్ట్వై స్వభావ జనితైర్ వపుశ్చ దోషైర్. ప్రాకృతికంగా సహజంగా ఒక ఉత్తమ అధికారి అయినా మధ్యమాధికారి అయినా శరీర లోపాలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ గుణాల్లో లోపాలు ఉండొచ్చు. శరీర లోపాలు ఉండొచ్చు, గుణ లోపాలు. ఉదాహరణ చెప్పండి, శరీర లోపాలంటే ఏముండొచ్చు? అంగవైకల్యం ఉండొచ్చు, రంగు, రూపం, ఇంకేంటి ఏదో టీవీ సీరియల్ యాడ్ గుర్తుకు వస్తుంది నాకు. ఇది రంగు రూపం ఏదో మొత్తం గుర్తుకు రాదు నాకు. ఏదేదో
ఓకే 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 తప్పనమాట. ఓకే అది వదిలేయండి. ఓకే రంగు రంగు ఇంకా జబ్బు వల్ల బలహీనంగా శారీరకంగా లోపాలు చూడొచ్చు మనం. అగ్లీనెస్, లేకపోతే వ్యాధి ఉండొచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్, ముసలితత్వం, ఇవన్నీ వస్తాయి. పర్పట్ల ప్రభుపాదులు ఇవన్నీ చెప్తారనమాట. శారీరక లోపాలు అది లోపం కాదు. శారీరక లోపం అంటే ఇది మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. భౌతికంగా మనం చూసినప్పుడు ఇది వస్తుంది. ఏది బయట జన్మించాడు. ముందు మా గురువులు విన్నప్పుడు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ అసెంట్ ఇంగ్లీష్ వేరుగా ఉండేదన్నమాట. కానీ శ్రద్ధతో వింటూ 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 అర్థమైంది. ప్రభుపాద కూడా అర్థమయ్యేది కాదు ముందు. అరే బెంగాలీ, అది కూడా ఫారెనే కదా. మన ఆంధ్రాలకి బెంగాలీ కూడా ఫారెనే. అరే బెంగాలీ వాడు తెలుగు గురువు ఉంటే బాగుంటుంది. ఈ బెంగాలీ ఆయన శ్రీల ప్రభుపాద గారు, ఆయన రాసిన భజనలన్నీ బెంగాలీ, ఇదేంటి? ఇలా ఆలోచించడం కూడా భౌతికంగా ఆలోచించడం. శారీరక లోపాలు ఉండొచ్చు, లేకపోతే గుణలోపాలు ఉండొచ్చు. గుణలోపాలు చెప్పండి. గుణలోపాలు ఉండొచ్చు. ఎక్కువ కోపం, ప్రతి విషయానికి మండిపడిపోతాడు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, లేకపోతే ఏదో ఒకటి తిట్టడం, లేకపోతే ఆలసి, అంటే ఏం పని చేయకుండా కూర్చోవడం, అలా కూడా కనపడవచ్చు. గుణలోపాలు ఉండొచ్చు. అలా ఉన్నాడని సర్వీస్లో యాక్టివ్గా లేదని కాదు. మనం అలా గమనించవచ్చు ఒక గురువుని, ఒక మధ్యమాధికారి కానీ, లేకపోతే మన ఇస్కాన్ టర్మ్స్లో శిక్షాగురు, దీక్షాగురుస్. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ దీని గురించి డిస్కషన్ అవుతుంది అనమాట. వాళ్ళని మన ఈ లోపాల ద్వారా చూసి గమనించకూడదు. అది ఇక్కడ మొదటి లైన్లో చెప్పింది. దృష్ట్వై స్వభావజనితైర్వపుశ్చ దోషైర్ న ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్యేద్. ఇది రెండో పాయింట్. ఏంటి? ప్రాకృతికంగా, భౌతికంగా వాళ్ళు చేసే కార్యాలను, వాళ్ళ గుణాలని మనం అబ్జర్వ్ చేయకూడదు. ఒకటి లోపాలు, ఇంకోటి మనం గమనించే దృష్టి భౌతికంగా ఉండకూడదు ఎప్పుడు. అప్పుడు ఇది వస్తుంది అనమాట. వీడు ఆంధ్రవాడు, ఆంధ్రలో కూడా నా కులం వాడు అయితే కొంచెం మ్యాచ్ అవుతుంది బాగా. రెండు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఈ దేవుడితో సాంగత్యం చేస్తే? మా బ్రహ్మచర్య అప్పుడప్పుడు వస్తుందన్నమాట. అరే వీడు ఐఐటి నుంచి, వీడేమో ఎన్ఐటి నుంచి, వాడేమో ఐటీ నుంచి, వీడేమో ఏం చదువుకోలేదు. అలా కేటగరైజేషన్ కూడా చేసేస్తుంటారు. కేటగరైజేషన్ చేయడం అనేది సహజం, వెరీ నార్మల్ కదా. మీకు చెప్పక్కర్లేదులే, వెరీ కామన్. సో ఈ మెంటాలిటీ మంచిది కాదు. ఎందుకు? భౌతికంగా చూడడం వల్ల ఏమవుతుందంటే అపరాధానికి, అంటే దాని వైపు అటువైపు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి భౌతికంగా చూడడం వల్ల. అందుకే రెండో పాయింట్ ఏం చెప్పాడు? న ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్చేత్. ప్రాకృతికంగా ఈ భక్తులని మనం పశ్చేత్ చూడద్దు. తర్వాత ఏ విధంగా ఎనాలజీ చెప్పారనమాట ఇక రూపగోసం. ఏ విధంగా? గంగావసాం నకలు బుద్బుదపేన పంకై. అంటే వర్షాకాలంలో మీరు గంగా స్నానం కానీ కృష్ణా స్నానంకి వెళ్ళినప్పుడు మొత్తం వరద నీళ్ళ వచ్చేస్తాయి అనమాట. బురదగా ఉంటుంది. ఒకసారి మేము అలాగే వెళ్ళాం వ్రతం చేసుకున్నప్పుడు. అది పురుషోత్తం అధిక మాసం, రోజు గంగకి వెళ్ళి స్నానం చేసి తర్పణాపం చేసేవాళ్ళం. ఒకసారి వెళ్ళి తర్పణకి వెళ్తే అక్కడ ఒక శవం తేలుతుంది. అప్పుడు పోలీసులు ఆల్రెడీ వచ్చారు, వాళ్ళు తీస్తున్నారు ఒక చోట. మేము ఇటువైపు వెళ్తున్నాం. మేము ఆ గంగని టచ్ చేయడానికి కొంచెం భయపడ్డాం. ఆ శవం రాత్రి నుంచి అది ఉబ్బిపోయింది మొత్తం. మనిషి శవమే. మనిషి శవం అంటాం కదా. ఓకే, ఆ మనిషి శవం తేలుతుంటే అప్పుడు ఈ వర్ష గుర్తుకొచ్చింది అనమాట. ఏంటది? గంగావసాం నకులు బుద్బుద పేన పంక. అప్పుడప్పుడు నురగల్లా వస్తుంది.
ఒకసారి మాయపూర్లో గంగలో స్నానం చేస్తుంటే ఒక ఎద్దు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది, ఉబ్బిపోయింది ఎద్దు, చనిపోయింది ఎద్దు, అది ఉబ్బిపోయేలాగా వచ్చు. మాతో వచ్చిన కొంచెం కొత్త స్టూడెంట్స్ వాళ్ళు పారిపోయారు గంగ నుంచి బయటికి, అంటే చిచ్చి కంటామినేట్ అయిపోతారు. కానీ అక్కడ కూర్చుని గాయత్రి చేసి ఆచమనం చేయడం అంటే ఎంత శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ చూస్తున్నా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారన్నమాట. గంగా నది నీరుని తీసుకుని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు, అందులో ఎలాంటి కంటామినేషన్ ఉండదు. మీకు తెలుసా అది? అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ తెలుసుకోవడం. గంగా నది ఎంత ఇన్ని వెళ్తున్నాయి, ఇప్పుడు కుంభకెళ్ళి స్నానం చేశారు, ఎంతమంది వెళ్ళారు ఇక్కడ కుంభ స్నానానికి? ఎన్నో చూస్తుంటారు రకరకాలుగా, ఎటు అటులో స్నానం చేయడం. కొంతమంది శరీరం మీద వాళ్ళు కొన్ని ఇన్ఫెక్షన్స్తో వెళ్ళి స్నానాలు చేస్తున్నారు, కొంతమంది పసు ఉండొచ్చు, ఎన్నో రకాలు. కానీ ఆ శ్రద్ధ ఉండాలి. ఆ గంగా దానివల్ల కంటామినేట్ అవ్వదని. అది 4వ పాయింట్. బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మై. ఎప్పుడు అది కంటామినేట్ అవ్వదు గంగా, అది సాక్షిగా ఉంటుంది. ఈ 4 పాయింట్ల గురించి ప్రభుపాద తాత్పర్యంలో వర్ణించారు. ఓకే, మనం ఇక్కడ విశేషంగా ఇప్పుడున్న మనకి టైంలో వి కెన్ గో లిటిల్, బికాజ్ ఇది వర్స్ కొంచెం పెద్దది, ఒక 20 నిమిషాలు వెళ్దాం. ఓకే, 20 minutes. ప్రభు 2 సెషన్స్ ఒక సెషన్లో కంప్లీట్ చేయమన్నారు, కానీ యాక్చువల్లీ ఈ వర్స్కి 2 సెషన్స్ అవసరం. బట్ ఐ ఫెల్ట్ 2 సెషన్స్ తీసుకునే ఓపిక నాకు లేదు, వినియోగం మీకు ఉండే చోటుకోవచ్చుగా, నాకు లేదు అది. సో ఈ ఒక 20 నిమిషాల్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ పర్పట్లో ప్రభుపాద ఏం చెప్పారో దాని గురించి మనం చర్చించుకుందాం. ఇది మీరు అప్లికేషన్ పాయింట్లో వినకండి. ఏ పాయింట్లో వినాలి? ఎప్రిషియేషన్. ఫర్ అస్ మన జీవితంలో ఎప్రిషియేషన్ అనే పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ తర్వాత అది ఎప్పుడో వస్తుంది. ఎప్రిషియేషన్ ప్రభుపాలు ఇచ్చిన ఒక్కొక్క పాయింట్న మనం ఇక్కడ విశ్లేషణతో రాస్తున్నాం. సో శ్రీల ప్రభుపాలో విశేషంగా ఈ మొత్తం తాత్పర్యాన్ని 3 భాగాల కింద వివరించారు, అంటే డివైడ్ చేసి పెట్టారు. ఒకటి, శుద్ధ భక్తులని ప్రాకృతికంగా చూడకూడదు, అలా చూస్తే అపరాధానికి తోడ్పడుతుంది అనే ఒక తత్వాన్ని వర్ణించారు ప్రభుపాదులు. ఇది మొదటి అంశం ఎందులో? తాత్పర్యంలో. రెండవది ఏంటండి? శుద్ధ చేతన గురించి వర్ణించారు ప్రభుపాదులు. ఇది ఒక అంశం. శుద్ధ చేతన ఎలా ఉంటుంది, ఆ శుద్ధ చేతనతో వివరించే శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అని గురించి రెండో అంశం వర్ణించారు. మూడవది, శుద్ధ భక్తులు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఎవరు శుద్ధ భక్తులు అనేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది 3వ తత్వం. ఈ విధంగా మొత్తం తాత్పర్యాన్ని 3 విధాలుగా ప్రభుపాదులు డివైడ్ చేసి పెట్టారు సబ్జెక్ట్ని. మీరు ఎప్పుడైనా ప్రభుపాద పర్పస్ చదివినప్పుడు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదివితే ఒక టైటిల్ ఇవ్వండి. ఇది ఒక ప్రాక్టికల్ స్టెప్స్ అనమాట ప్రభుపాద చేయడం అనేది. మీరు ప్రభుపాద పుస్తకాలు చదివేటప్పుడు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోకండి. చదివినప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివారు, అందులో ఏ ఒక్క పాయింట్ ప్రభుపాద రాశారంటే నార్మల్గా ఏదో టైంపాస్ చేయాలి, ఏదో రాయాలి కదా, రాయలేదు ఆయన. కృష్ణుడు వర్ణించాడు ఆయనకి, ఆయన తీశాడు. సో అదొక సిస్టమేటిక్ వేగా వెళ్తుందన్నమాట ప్రభుపాదుది. సో మీరు ఒక పారాగ్రాఫ్ ఒక టైటిల్ పెడితే, అంటే మీరు చదివిన తర్వాత అందులో ముఖ్య అంశం ఏమిటి ప్రభుపాద చర్చించింది అది పక్కన రాసుకోండి. ఉందా? ఈ పారాగ్రాఫ్ ఇటు పక్కన రాసుకోవచ్చు. ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ముఖ్య అంశం. అలా మీకు ఒక మొత్తం 10 పారాగ్రాఫ్లు ఉంటే 10 పాయింట్లు వస్తాయి. ఆ 10 పాయింట్లు మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అదే చేశాను. ఇక్కడ మనం ఇందులో 3 ఆస్పెక్ట్స్ వస్తాయి. మొదటిది శుద్ధ చేతన గురించి మాట్లాడారు ప్రభుపాద మొదటి 2 పారాగ్రాఫ్లో. శుద్ధ చేతన మాంచ వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీయతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎవరైతే అవ్యభిచారేణ భక్తి, ఎలాంటి ఆకంఠం లేని అహేతుకి అప్రతిహత భక్తి ఎవరు చేస్తారో వాళ్ళని శుద్ధ భక్తుల కింద పరిగణిస్తారు, వాళ్ళకి శుద్ధ చేతన ఉన్నట్టు పరిగణిస్తారు. ప్రభుపాద ఇది ఎందుకు క్లారిఫై చేశారంటే, నేను ముందు డిస్కస్ చేశాం కదా, ఈ వర్స్ స్పెసిఫిక్గా ఎవరి గురించి మాట్లాడుతుంది? ఉత్తమ అధికారులు, అదేవిధంగా మధ్యమ అధికారులు. ఎవరైతే ఉత్తమ అధికారి
వెళ్ళే దారిలో అనుసరిస్తున్నారో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శుద్ధ భక్తులా కాదా? మీరందరూ శుద్ధ భక్తులా? ఒక విధంగా కాదు, ఒక విధంగా అవును కూడా. కాదు ఎందుకంటే మీరు ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు. అవును ఏ విధంగా? మీరు ఆ రహదారిలో ఉన్నారు. ఉత్తమ భక్తుడు వెళ్ళే మార్గంలోనే మీరు ఉన్నారు. ఇది 1 కిలోమీటర్ వెళ్ళారు. ఉత్తమ భక్తుడేమో ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఆ డెస్టినేషన్ చేరుకుని అక్కడ ఆల్రెడీ సెటప్ చేసుకుని కూర్చున్నారు ఆయన. మనం ఇంకా 1 కిలోమీటర్ క్రాస్ చేసాం. కొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు బైక్ ఎక్కాలి ఎక్కకూడదా అని, కానీ రహదారి మీదే ఉన్నారు. రహదారి మీదే ఉన్నారు, ఎక్కాలా ఎక్కకూడదా అది ఆలోచిస్తున్నారు, ఎవరితో వెళ్ళాలి, ఎలాంటి భక్తుడు మార్గదర్శనం వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ఓకే, వెళ్ళాలా, వీడితో వెళ్ళాలా, వాడితో వెళ్ళాలా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అది వెనక్కి వెళ్ళిపోవాలా, ఆలోచన వచ్చేవాడిని కనిష్ట భక్తి అంటాడు అనమాట, వెనక్కి వెళ్ళిపోవాలి. అయితే రహదారి ఎందుకు, దొడిదారి వెళ్దామని. దొడిదారి అంటే ఎవడి గైడెన్స్ అవసరం లేదు నాకు టెంపుల్ అవసరం లేదు, భక్తులు అవసరం లేదు, నేను ప్రభుపాద్ అంతే. వాళ్ళేంటి దొడ్డిదారి, ఆ దొడ్డిదారిలో చేరుకుంటారా? చేరుకోలేరు. అక్కడ ఎన్నో మురుగు కాలువలు ఉంటాయి, ఎన్నో గుంటలు ఉంటాయి, ఉలకంచులు ఉంటాయి, అందరూ ఇరుక్కుపోతారు, మునిగిపోతారు, అక్కడ బ్లుప్ కూడా అయిపోతారు. సో ఆ రహదారిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శుద్ధ భక్తులే ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళు అందులో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకడు ఇంకా కూర్చోలేదు బైక్ మీద ఎవరితో వెళ్ళాలని, లేకపోతే కార్ మీద, లేకపోతే బండి మీద, బస్సు మీద, ఏదో ఒకటి. కొంతమంది బస్సులో ఉంటాయి గ్రూప్స్, కొంతమంది కార్లో ఉంటాయి, కొంతమంది బైక్లో ఉంటాయి, కొంతమంది నడకతో వెళ్తూ ఉంటారు. అలా ఆ సాంగత్యంలో వాళ్ళు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నించి కొంతమంది 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, అలాగా విశ్వాస శ్రద్ధ పెరుగుతూ వస్తుంది అనమాట. అలా ప్రతి ఒక్కరూ ఒక విధంగా. అని ఇక్కడ మనం స్పెసిఫిక్గా మాట్లాడేది ఎవరి గురించి అండి? ఉత్తమ మధ్యమ భక్తులు. ఓకే, సో ఇక్కడ మాంచ విచారైన భక్తి యోగైన సేవతే, ఇక్కడ ప్రభుపాద్ ఇది వర్ణించేది మొదటి అంశం. దీని గురించి ఎక్కువ చర్చించలేదు ప్రభుపాద్. తర్వాత విశ్లేషంగా ప్రభుపాద్ పర్పస్లో ఎలాబరేట్ చేసింది దేని గురించి అండి? భౌతికంగా శుద్ధ భక్తులని, అంటే భక్తులని. ఇప్పుడు భక్తుడనే వస్తుంది డెఫినేషన్. ఇప్పుడు భక్తుడు అంటే ఏంటి? బై డిఫాల్ట్ ఉత్తమ మధ్యమ అనుకోండి అంతే. కనిష్ట గురించి మాట్లాడలేదు ఇప్పుడు. ఉత్తమ మధ్యమ భక్తులు, సిన్సియర్ డివోటీస్, సీరియస్ డివోటీస్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అండ్ పర్ఫెక్ట్ డివోటీస్, సిన్సియర్, సీరియస్ అండ్ పర్ఫెక్ట్, ఈ 3 రకాల డివోటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఆ భక్తుల సాంగత్యంలో వాళ్ళు ఏ విధంగా చూడకూడదు దాని గురించి చెప్పించారు. ఓకే, భౌతికంగా చూడడం వల్ల వచ్చే డేంజర్ ఏంటండి? అపరాధానికి తోడ్పడుతుంది అనమాట. మనం అపరాధం చేసే ఒక పాసిబిలిటీ పెరిగిపోతుంది చాలా. సో భౌతికంగా ప్రభుపాదులు మొత్తం 7 రకాల కింద 7 రకాల కింద చెప్పారు. ఇక్కడ మనం ఒక భక్తుని భౌతికంగా అబ్జర్వ్ చేస్తాం, అపరాధ భరిత విధంగా మనం ఒక భక్తుని గమనిస్తున్నప్పుడు అవి ఏ రకాలుగా ఉంటాయి? మొత్తం 7 రకాలు ఇక్కడ చెప్పారు ప్రభుపాద్ తాత్పర్యంలో. మొదటిది బాడీలీ డిఫెక్ట్స్, శారీరకంగా కొన్ని లోపాలు. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. వాళ్ళకి ఏదో డిసీజ్ ఉండొచ్చు, అలాంటి వ్యాధులున్నా, లేకపోతే ఆ శరీరానికి ముసలితత్వం వచ్చిన, అంగవైకల్యం ఉన్నా, వాళ్ళ భక్తి అంటే ఆ భక్తులకున్న భక్తి దానివల్ల ఎఫెక్ట్ అవ్వదు. కంటామినేషన్ ఏమంటాం మనం? సంక్రమించదు. అసంక్రమణ, కలుషితం అవ్వదు. వాళ్ళ భక్తి కలుషితం అవ్వదు. శారీరకంగా సహజంగా ఏమవుతుందండి? శరీరం మార్పులు వస్తాయి. కొంత శుద్ధ భక్తులకి మత్తిమరుపు కూడా రావచ్చు, మర్చిపోవచ్చు ఏంటనేది. రీసెంట్గా అలాంటి ఒక పర్టికులర్ దీక్ష గురు, ఫేమస్ ప్రభుపాద్ డిసైపుల్ గురించి వచ్చింది. అలా ఆయన మధ్యమరపులో ఆయన ఏం చేస్తున్నాడు, ఏ విధంగా చూస్తున్నాడు కూడా ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అది ఒక కనిష్ట భక్తుడు చూస్తే ఏమంటాడు? చిచ్చి ఇదేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనగానే ఏమవుతుందండి?
అపరాధానికి దారితీస్తుంది. దానివల్ల ఏమవుతుంది? భక్తి నాశనం అవుతుంది. దీనికి ఉదాహరణ ప్రభుపాద ఏమిచ్చారు? హాతీ మత, ఒక మదం ఎక్కిన ఏనుగు ఒక మంచి పుష్పాలని మన గార్డెన్లోకి వదిలితే ఏం చేస్తుందండి? అది నాశనం చేస్తుంది, ధ్వంసం చేసేస్తుంది. ఒక్క పువ్వు కూడా ఉండదు, మొదల నుంచి మొత్తం తీసి మరీ పడేస్తుంది కదా. అలా ఎందుకు అవుతుందండి? ఎందుకంటే అది మదం ఎక్కింది. అలా అపరాధం చేసిన భక్తుడు ఏమవుతాడండి? తన హృదయంలో ఇప్పుడు దాకా నాటి భక్తులు అతను ఏం చేస్తాడండి? నాశనం చేసుకుంటాడు సొంతంగా వాడే తన అపరాధం వల్ల. అందుకే కొంచెం బాడీని విశేషంగా ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే శారీరక లోపాలు. వాటి మీద అబ్జర్వ్ చేస్తాం కాబట్టి వాటి మీద ఎలాంటి అపరాధ భరిత ఆలోచనలు రాకూడదు. వస్తే మొదటి నేను ఎక్కినట్టు అనమాట మీ హృదయంలో. ఏం చేస్తాడంటే ధ్వంసం చేస్తుంది భక్తిని. రెండవది నీచ జన్మ. భౌతికంగా చూస్తుంటే నీచ జన్మ అంటే ఏంటి? కులం ప్రకారం చూస్తాం. ఈ గురువు బ్రాహ్మణుడా, లేకపోతే వీడు తెలుగువాడా, లేకపోతే వీడు విదేశుడా, భారతీయుడా, విదేశుడా. యాక్చువల్లీ మనం జెర్సీ కావు, దేశీ ఆవు, జెర్సీ ఆవు అంటాం కదా. ప్రభుపాద్ ఎప్పుడు ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయలేదు. ప్రభుపాద్ అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ అన్నీ జెర్సీ ఆవులే. ఆవు అది పాలిస్తుంది, దానికి సేవ చేయాలి, అది తల్లి లాంటిది. అది జెర్సీ ఆవు, ఇది దేశీ ఆవు. ఇక్కడే మన ఇండియాలో దీనివల్ల కూడా అప్పుడప్పుడు మనం అపరాధానికి దారితీస్తుంది అనమాట. వెరీ కేర్ఫుల్, అండర్స్టాండ్. బట్ అలానే నిందించే స్థాయికి మనం వెళ్ళకూడదు. మనం తాగకపోయాము, లేకపోతే అది ఆవు అని ఆవు కాదని పరిగణించకూడదు. అదొక అపరాధం. ఇట్స్ ఆఫెన్స్. శ్రీల ప్రభుపాద్ స్వయంగా చెప్పారు, ఇట్స్ ఆఫెన్స్ టు డిఫరెన్షియేట్ అన్న దిస్ ఈజ్ దేశీ కావ్ అండ్ దిస్ ఈజ్ జెర్సీ కావ్. ప్రభుపాద్ దాని గురించి అసలు మాట్లాడలేదు. ఓకే, మీ ఒపీనియన్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ప్రభుపాద్ దాని గురించి ప్రభుపాద్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ లేదు. కౌ మీన్స్ దేశీ కౌ అని రాశారు ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్. ఆయన పాలు తాగేవాడు, జెర్సీ కౌ పాలే తాగేవాడు నీ బృందంలో ఉన్నప్పుడు. ఎప్పుడు దాని గురించి మాట్లాడేది, ఏ విషయాల గురించి ప్రభుపాద్ మాట్లాడేదన్నా దాని గురించి మీరు ఒపీనియన్లు పబ్లిక్లీ చెప్పకూడదు. అర్థమైందా? ఏ విషయాల గురించి ప్రభుపాద్ మాట్లాడలేదో వాటి గురించి మీరు పబ్లిక్లీ మీరు ఒపీనియన్ చెప్పకూడదు. మీ ఒపీనియన్ ఉండొచ్చు, మీ ఒపీనియన్ ఉండొచ్చు, పెట్టుకోండి మీ దగ్గరే, బయట చెప్పకూడదు. ఓకే, నీచ జన్మ. ఇప్పుడు రూప సనాతన గోస్వామి వాళ్ళు పుట్టింది ఎక్కడండి? సారస్వతిక బ్రాహ్మణ పరివారంలో, కర్ణాటక బ్రాహ్మణ పరివారంలో. కానీ ముస్లిం రూల్లోకి వచ్చి వెళ్ళిందే వాళ్ళ మతం మారిపోయింది అక్కడ. దాబిర్ కాస్ సాకర్ మల్లిక్. ఇది మారిన చైతన్య మహాప్రభు వాళ్ళని గోస్వాముల కింద పరిగణించారు, అంటే ఉత్తమ భక్తుల కింద పరిగణించారు వాళ్ళు. వాచో వేగం, ఉదర వేగం, ఉత్తర వేగం స్వాములు, ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకున్న స్వాములు అది పరిగణించారు. ఇది రెండవ రకం. మూడో భౌతికంగా చూసేది ఏంటండి? ఎస్పెషలీ ఇది కనిష్ట లెవెల్లో ఉన్న భక్తులందరికీ, అంటే మనందరికీ భక్తుడు భౌతికంగా చూడకూడదు. ఒక భక్తుడిని ఏ విధంగా చూడాలి? వాళ్ళు చేసే సేవను చూడాలి మనం. ఓకే, చాలామంది ఏంటంటే రూపం చూస్తారు, ఓకే, వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూస్తారు. చాలా బాగా మాట్లాడతాడు వీడు, అంటే వీడు చాలా అడ్వాన్స్డ్, వీడు అసలు మాట్లాడే నోరు ఇప్పడే, అరే వీడు చాలా బాగా పాడతాడే, వీడు పాడినప్పుడు భావాలు అంటే హృదయంలో భావం బయటకు వచ్చేస్తుంది. కానీ ఈయనేంటి అసలు పాడాడే సరిగ్గా, తాళం సెట్ అవ్వదు, మృదంగం సెట్ అవ్వదు, ఏదేదో పాడేస్తాడు ఈయన. ఇవన్నీ వెరీ డేంజరస్. ఇది మూడో రకం. ప్రభుపాద్ తాత్పర్యాన్ని చెప్తారనమాట. వెరీ డేంజరస్. అంటే ఒక సాధక భక్తుడికి
ఈ విధంగా పరిగణించడం మంచిది కాదు. వాళ్ళు చెప్పే అంటే మాటలు, పాటలు, ఆటలు, ఇంకా చేష్టలు, ఈ 4 రకాల్లోనూ మనం వీళ్ళు బాగా చేస్తారు, ఈయన బాగా చేస్తాడు, ఈయన బాగా చేయడు, ఈమె బాగా చేస్తుంది, ఈ విధంగా పరిగణించడం వల్ల ఏమవుతుందండి? అపరాధానికి అవుతుంది. అందుకే ఏం చూడాలి మనం? వాళ్ళు చేసే సేవ సమర్పణ చూడాలి. కొంతమంది ప్రవక్తలు బాగా చెప్పచ్చు, అలా అని చెప్పలేని వాళ్ళు సేవ చేయట్లేదని కాదు. కొంతమంది బాగా పాడుతున్నారు, అలా అని పాడని వాళ్ళకి భావం లేదని కాదు. మీకు తెలుసు కదా బక్సీజాన్ ఠాకూర్ స్టోరీ. ఆయన తిరగన వెళ్తున్నప్పుడు, అంటే తిరిగి లోకాల నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక భక్తుడు వచ్చి పాడుతున్నాడు, శ్రీరూప మంజరి పాద, చాలా అద్భుతంగా పాడుతున్నాడు. బక్సీజాన్ గారు ఆపు, నువ్వు కాదు, ఆ భక్తుని పిల్లి వెనకాల నుంచున్నాడు. వాడు పాడమే రాదు, నేను ఆయన నుంచి వినాలనుకుంటున్నాను, ఎందుకంటే వాడు భావం బాగుంది. నీ పాట బాగుంది కానీ వాడు భావం బాగుంటుంది. అలానే వాడిని పిలిపించి మరీ ఆ భక్తుడి నుంచి విన్నాడు. వాడు సరిగ్గా పాడలేదు ఆయన, కానీ ఆయన భావం బాగుందని మంచిదని గమనించి మరీ ఒకసారి ఆయన నుంచి విన్నాడు. సో అది 3వ పాయింట్. 4వ రకం భౌతికంగా ఏంటండి? ప్రతి భక్తుడు శిలపవాళ్ళు చెప్తానమాట, ఉత్తమ భక్తుల నుంచి మార్గదర్శనం తీసుకునే ఆతృతతో ఉండాలి. ఉండకపోతే అదొక అపరాధం. ఓకే, మార్గదర్శనం తీసుకునే ఆతృత ఉండాలి. అరే నాకెందుకు వీడు చెప్తున్నాడు, ఈమెందుకు చెప్తుంది, నాకు తెలుసు కదా. నేను ఫోన్ చేసింది, ఎందుకు చేసింది? ఏదో చెప్తుంది నాకు, ఇలా చేయాలి అలా చేయాలి. ఎవరు చెప్పడానికి? నాకు నేను భక్తిలో ఉన్నాను కదా. ఆమె 10 ఏళ్ళు ఉంది, పర్లేదు. నేను ఇప్పుడు వచ్చాను కదా, ఆల్రెడీ 16 మార్లు చేస్తున్నాను, అన్నీ ఫాలో అవుతున్నాను, నేను కూడా భగవద్గీత టీచింగ్ చేస్తున్నాను, నాకు చెప్పేదేంటి? ఆ ఆతృత లేనప్పుడు అది కూడా ఒక భౌతికంగా అబ్జర్వ్ చేయడమే. నేను సీనియర్ బాబుజీ కొంతమంది నువ్వు పుట్టకముందు భక్తులకు వచ్చాను, వాళ్ళు నాతో మాట్లాడతారు. అరే నువ్వు పుట్టకముందు భక్తులకు వచ్చాను, నాకు చెప్పేదేంటి? అందుకే ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ అనేది మన లెవెల్లో అంత డిస్క్రిమినేట్ చేయకూడదు. ఒక ఉపదేశం మంచిది మీకు ఇస్తున్నారు మీ హితం కోసం, వినండి. నేను నా జూనియర్ నుంచి వినడం ఏంటి? అప్పుడప్పుడు వస్తున్నాను, క్లాస్ ఎవరు ఇస్తున్నారు? ఓ వీళ్ళు ఇస్తున్నారా? వద్దులే, వీళ్ళు కొత్త వాళ్ళు. పాత వాళ్ళు శుద్ధ భక్తులు సన్యాసులు అయితే వింటారు. వీళ్ళు ఎత్తున్నారు, వీళ్ళు ఎత్తే ఏం వింటాం? విడిగున్నా తెలుసు కదా. పూర్వ అంటే భౌతికంగా చూడడం అంటే వాళ్ళ పూర్వ జన్మ క్రియల గురించి ఆలోచించడం, వాళ్ళ ముందు చేసిన తప్పులు గురించి ఇప్పుడు కూడా కన్సిడర్ చేయడం, అవన్నీ తప్పులు అన్నమాట. మీకు తెలుసా జగామదాయ ఉద్ధారణ అయిన తర్వాత ఏం చేశాడు మహాప్రభు? ఆ పాపాలంటే తన మీద తీసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? సంకీర్తన అయిన తర్వాత ఆ పాపాలన్నీ తొలగిపోయినాయి. అందరూ అడిగారు మహాప్రభు ఆ పాపాలను ఎక్కడికి వెళ్ళి అని. ఏమన్నారు అప్పుడు మహాప్రభు? ఎవరైతే ఈ జగాయ్ మదాయిలని వాళ్ళ పూర్వ పూర్వ జీవనంతో పోలిస్తూ ఇప్పుడు కూడా వాళ్ళు నిందిస్తారో వాళ్ళ మీదకి ఆ పాపాలన్నీ వెళ్తాయి. ఎంత డేంజర్ చూడండి. అలా చూడడం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాదులు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కొంతమంది ప్రాకృతికంగా ఎలా ఆలోచిస్తారంటే ప్రభుపాద చెప్పారు అనువాదంలో, భక్తులంటే మనమే. ఇక్కడ భాగవతం ఎట్టడం వాళ్ళే భక్తులు, మిగతా భక్తులు కాదు. ఇది కూడా ఒక అపరాధమే, ఇది కూడా భౌతికంగా చూడడం. వీళ్ళే భక్తులు. అప్పుడప్పుడు కొంచెం స్ట్రాంగ్ అటాచ్మెంట్ వచ్చేస్తుంది. నేను విజయవాడ కాంగ్రిగేషన్, ప్రభుపాద వదిలేశారు, ఇస్కాన్ వదిలేశారు, ఏం పట్టుకున్నారు? బెజవాడ పట్టుకున్నారు. బెజవాడతో కనెక్ట్ అయిన వాళ్ళే భక్తులు, మిగతా వాళ్ళు
అదేం కాదు. లేకపోతే గురువు, నా గురు శిష్యు, నా ఎవరు, మా గురుగారేనా? ఐడీసీలో చెప్పాను అనమాట రీసెంట్గా. ఇంతకన్నా దరిద్రమైన ప్రశ్న ఎప్పుడు అడగకూడదు ఎవరు. నేను ఏంటది, మీ గురుగారు ఎవరండి? అది వింటేనే కొంచెం ఒళ్ళు కంపరించాలన్నమాట. అలాంటి ఆలోచన రాకూడదు. ఎందుకంటే ఫర్దర్ మనం వెళ్ళేసరికి గురువులు పెరుగుతారు. చాలామంది తెలియదు కూడా, మీ గురువుగారు అన్న గురువు పేరు అచ్చా గురువు ఎవరికి కూడా తెలియదు అప్పుడప్పుడు. ఇప్పుడైతే తెలియదు కొంతమంది గురువు, ప్రాముఖ్య గురువులు ఎవరున్నారని కదా, తర్వాత తెలియకపోవచ్చు. ప్రభుపాద గురించి తెలుసుకోవాలి. మీరు ప్రభుపాద ఫాలో అవుతున్నారా లేదా, ఆ ప్రశ్న అడగకూడదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు, చెప్పే ప్రయత్నం కూడా చేయకూడదు. సో అండ్ సో గురు డిసైపుల్ అంటే ఏంటి, నేను ఆయన డిసైపుల్ కాబట్టి ఆయన గొప్ప, అలాంటి ఆలోచన కూడా వస్తుంది. ఎవరైనా అడిగినప్పుడు మనం జనరల్ ఏం చెప్తామంటే సిస్టంగా, నేను ఇన్సిగ్నిఫికెంట్ సర్వెంట్ ఆఫ్ సచ్ అండ్ సచ్ అని చెప్పచ్చు. కానీ అది జనరలీ నేనేం చేస్తానంటే అవాయిడ్ చేస్తాం మేము. అలాగంటే ఇక్కడే విజయవాడలో వేరు, ఇంజన్లో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినా మిగతా మా ఈక్వల్లో ఉన్న వాళ్ళందరితో మీ గౌర్ గురు అంటే వీఆర్ ట్రైన్ టు ఫాలో ప్రభుపాద్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రాధనాస్వామి అంతే. సో ప్రభుపాద్ తీసుకొస్తాం అక్కడ. సో ప్రభుపాద్ తీసుకురాగానే అందరికీ అర్థమైపోతుంది. దీక్ష ఇచ్చేప్పుడు అదే అంటాడు గురువు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రభుపాద్ మీకు ఈ పేరు ఇస్తున్నాను, దీక్షిస్తున్నాను. సో ప్రభుపాద్ ఉన్నాడు, ప్రభుపాద్ని మంచి చేయాలన్నమాట. ఓకే, ఇది కూడా భౌతికంగా చూడడం. అప్పుడప్పుడు భక్తులు ఏం చేస్తారు, ప్రభుపాద్ చెప్తారనమాట, యాక్సిడెంటల్ మిస్టేక్స్, కొన్ని మిస్టేక్స్ చేస్తారనమాట. ఇక్కడ 9 పాయింట్, అపిచే సుధాచారో భజతే మామనన్య భక్ సాధురేవస మంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి సహ. కొన్ని యాక్సిడెంటల్ మిస్టేక్స్ అవుతాయి భక్తుల వల్ల. అంటే అప్పుడప్పుడు వాళ్ళ గుణాల్లోకి వచ్చి కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారు. వాటిని పరిగణించకూడదు భక్తులు చూసేటప్పుడు. స్లిప్స్ అంటారు, వీటిని ఏమంటారు, స్లిప్స్. జారాడు భక్తిలో జారలేదు, భక్తి నుంచి బయటికి జారాడు. భక్తిలో జారితే మంచిదే, కృష్ణప్రేమలో జారాలి. మనం కృష్ణప్రేమ లేదు, మిగతా ప్రేమలో జారిపోయాడు అనమాట పాపం. అలా జాని భక్తులు ఏంటంటే జారాడు, మళ్ళీ వచ్చాడు పాపం. అది మళ్ళీ తిరిగి ఓకే నీ చిత్రగుప్తులాగా నీ హిస్టరీ తీసుకుని చూపించమని చెప్పకూడదు. అది మంచిది కాదు. అప్పుడప్పుడు జారుతారు, మళ్ళీ బయటవుతారు. చిన్నపిల్లలు నడవడానికి ప్రయత్నించేప్పుడు పడిపోతారు కింద. ఆ పడ్డం గురించి మనం ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఇంకా నడవలేరు. వాటిని మనం అవాయిడ్ చేయాలి, ఎన్కరేజ్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇది లాస్ట్ ఇప్పుడు చెప్పేది, అప్పుడప్పుడు మనం అపరాధంతో గమనించడం గురించి మాట్లాడాం ఇప్పుడు. ఓకే, ఈ విధంగా గమనిస్తాం మనం. ఓకే, అలా కొంతమంది ప్రగతి పొందుతారనమాట, భక్తిలో బాగా ప్రగతి పొందుతారు. వాళ్ళని చూసి ఈర్ష్యపడడం కూడా భౌతికంగా చూడడమే. అరే వీడేంటి ఇంతలా చేస్తాడు, ఎందుకు అయ్యాడు ఇలాగ. యాక్చువల్లీ ప్రభుపాద్ చెప్తానమాట, అన్ఫార్చునేట్లీ నా గురు అంటే ఆయన గురు సోదరులు ఉన్నారన్నమాట, వాళ్ళందరూ ప్రభుపాద్ నా విధంగా చూశారు. ప్రభుపాద్ ఇస్కాన్ ఎందుకు స్థాపించారు వాళ్ళు చర్చించుకుంటారు. తెలిసి ఎలా చర్చించుకుంటారు వాళ్ళు, ప్రభుపాద్ శిష్యులు కూడా చెప్పేవారు. ఎలాగా, ఈయన యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్. ఎవరు, ప్రభుపాద్. ఆయనకి మార్కెటింగ్ టెక్నిక్స్ తెలుసు. ఇంకోటి ఈయన ఎడ్యుకేషన్ చేశాడు, అందుకని ఇంగ్లీష్ తెలుసు. మూడవది ఈయన గురువుకి కావ్యాలు నచ్చుతాయని మంచిగా కావ్యాలు నచ్చి రోజు అప్పుడప్పుడు వెళ్ళి కలిసేవాడు మన గురువుని. అలా ఆయన్ని తన వైపు మళ్లించుకున్నాడు. ఇలా మాట్లాడేవారు ప్రభుపాద్ గురించి. అందుకే ఇస్కాన్ స్థాపించగలిగాడు. ఇదేంటండి, సింప్లీ ఈర్ష, జెలసీ. ఎవరైనా అభివృద్ధి చెందితే మనం ఆనందపడాలి, వాళ్ళ గురించి ప్రోత్సాహంతో మాట్లాడాలన్నమాట. అది చేయకుండా ఇలాగా ఈర్ష చూపిస్తే ఏమవుతుందండి, అది కూడా భౌతికంగా ఒక భక్తుడిని గమనిస్తున్నట్టు. మీలలో కొంతమంది
మీ సహోదరులు అంటే గురు సహోదరులు లేకపోతే ప్రభుపాద అన్న అనుగామిక సహోదరులు వాళ్ళు కూడా భక్తిలో పెరగచ్చు కదా, గ్రో అవుతారు. వాళ్ళని చూసరే అప్పుడప్పుడు మీకన్నా తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, మీ తర్వాత భక్తిలో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం పెరగచ్చు, పెద్ద అవ్వచ్చు. పెరిగి పెద్ద అయ్యి వాళ్ళు ఇంకా సేవ చేయొచ్చు ఉపాధులకి. మనం వాళ్ళు గుణకెత్తం చేయాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి అవసరం ఉంటే. అలాంటి రోజులోకి వెళ్ళాలన్నమాట. సో ఎప్పుడు వాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదు. ఎలసి అరే వీడేమో ఆ ప్రెసిడెంట్ ఎదురుగా తిరుగుతూ ఉంటాడు, అందుకే ఆయన సైడ్ చేసుకుని కూర్చున్నాడు, మనకు అలాంటి అవకాశం లేదు కదా, అందుకే వాడు అలా వెళ్తున్నాడు, అలా ఆలోచించడం కూడా తప్పే. ఇంకోటి అపరాధంతో వ్యవహరించడం. అందులో ప్రభుపాద 3 రకాల కింద చెప్పారు తాత్పర్యంలో. యాక్చువల్లీ ఇదే మెయిన్ సబ్జెక్ట్. ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చినాయి మొత్తం గమనించడంలో? మొత్తం 7 రావాలి, 7 పాయింట్స్ రావాలి. 7 వచ్చినాయి కదా. తర్వాత వ్యవహారంలో అంటే వ్యవహరించేటప్పుడు మనం కొన్ని అపరాధంగా వ్యవహరిస్తాం అన్నమాట. అందులో 3 రకాల కింద ప్రభుపాద చెప్పారు. ఒకటి క్రిటిసిజం, అంటే వాళ్ళని నిందించడం చేస్తాం అన్నమాట. ఎవరు విశేషంగా ఇలా గమనించిన తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా గమనించిన తర్వాత ఆలోచన వస్తుంది, బుర్ర తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది నోటి దూల. నిన్న అంటారు ఏమంటారు, నోటి దూల. ఆ నోటి దూల ఏమవుతుంది, ప్రభుజీ నేను అనుకునే చెప్పలేదే, అలా ఆలోచించలేదే, అలా వచ్చేసింది అంతే. అది ఆఫెన్సివ్, అది అపరాధం. అలా భక్తుల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. అలా అది డేంజరస్. ప్రభుపాద తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తారు. ముందు మాతాహతి అని చెప్పారు, హాతి మత, మదం ఎక్కిన ఏనుగులాగా. అలా అపరాధం ఇక్కడ కూడా అవుతుందన్నమాట, నిందించడం వల్ల. ఒకసారి నిందించడంలో మీకు రుచి దొరికిందనుకోండి, భక్తిలో రుచి పోతుంది. ఇది కృష్ణుడు మీకు ఇచ్చే వరం, తెలుసా? అది నిందించడంలో రుచి వస్తే భక్తి రుచి పోతుంది, మీకు సేవ చేసే రుచి పోతుంది. సేవ చెయ్యాలి భక్తులకి, ఆ రుచి పోతుంది. అది మీకు భగవంతుడు ఇచ్చే వరం. ఎందుకంటున్నాను వరం? ప్రభుపాద టైంలో ఒక భక్తుడు ఉండేవాడు. ప్రభుపాద్ వీడు ఎలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, వాడు సరిగ్గా మాట వినట్లేదు. ప్రభుపాద ఊరుకోవయ్యా, ఆలోచించు, వచ్చాయి కాదు ప్రభుపాద వీడు ఎలా చేస్తాడు, సరే ఉంటాను ప్రభుపాద, 1 నెల చూస్తాను, తర్వాత మేము మళ్ళీ కలుస్తాను, 1 నెల తర్వాత మళ్ళీ కలుస్తాను. ప్రభుపాద్ అస్సలు పట్టట్లేదు, వీడు ఇలా ఉన్నాడు వాళ్ళు అంటాను. ఓకే నువ్వు వెళ్ళిపో, వీళ్ళందరూ బాగాలేదంటే నువ్వే వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రభుపాద లీడర్ని పిలిపించి వీడికి బ్యాగ్ సర్దించి వీడిని దూరం పంపించే.